శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొంతమంది సోదర సోదరీమణులు మౌనము యొక్క విశిష్టత లేదా నిశ్శబ్దము యొక్క విశిష్టత లేదా ప్రశాంతత, పవిత్రత, నిశ్చలత, నిర్మలత, ఇలా వీటి గురించి వివిధ రకాల ప్రశ్నలు అడిగారు. అంటే వీటి విశిష్టత ఏంటి, వీటి ఉపయోగం ఏంటి, వీటి ప్రయోజనం ఏంటి, అంటే వీటి గురించి వివరించండి అని. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఇవన్నీ ఒకటే. మౌనము, నిశ్శబ్దము, ప్రశాంతత, నిశ్చలత, నిర్మలత్వము, నిశ్చలత్వము, ఇవన్నీ కూడా ఒకటే, ఒకదానికి సంబంధించినవి. అన్నీ కలిపితే నిశ్శబ్దం, మౌనం. ఇప్పుడు సృష్టి ఎలా ఉంది అంటే, సృష్టిలో జీవులుగా మనం శబ్దాలు చేస్తూ ఉండొచ్చు. అనంత విశ్వాన్ని పరిశీలిస్తే అనంత విశ్వములో ఉన్నవి కదులుతూ ఉండొచ్చు, చలన ప్రక్రియలో ఉండొచ్చు, శబ్దాలు చేస్తూ ఉండొచ్చు. సృష్టి కదులుతున్నట్టు, జరుగుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ మీరు నిశ్శబ్దంగా ఉండే అనంత సృష్టిని, విశ్వాన్ని ఒకసారి పరిశీలించి చూడండి. ప్రశాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, మౌనంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, విశ్రాంతిలో ఉంది. అంటే విపరీతమైన విశ్రాంతిగా ఉంది. అయితే విశ్రాంతి అనేది మనం ఎప్పుడు భావించుకుంటాం సహజంగా అంటే, మనం అనేక పనులు చేసి పనికి మధ్యలో అంటే అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటాం. మనసు కానీ శరీరం కానీ అలిసినప్పుడు విశ్రాంతికి తీసుకుంటాం. మనం దాన్ని విశ్రాంతి అనుకుంటాం. నిశ్శబ్దంగా ఉంటాం, దాన్ని విశ్రాంతి అనుకుంటాం. నిద్రపోతాం, దాన్ని విశ్రాంతి అనుకుంటాం. మౌనంగా మాట్లాడకుండా కూర్చుంటాం, దాన్ని విశ్రాంతి అనుకుంటాం. అదే నిశ్చలత, అదే ప్రశాంతత. విశ్రాంతి, నిశ్శబ్దం, నిశ్చలత, ప్రశాంతత, పవిత్రత, అదే పవిత్రత. అప్పుడు మనం ఏం అపవిత్రము చేయటం లేదు, మంచి చేయటం లేదు, చెడు చేయటం లేదు. పవిత్రత అంటే మంచి చేయటం కాదు, చెడు చేయటము కాదు. జస్ట్ ప్యూరిఫైడ్ స్టేట్లో ఉన్నది ఉన్నట్టుగా ఉన్నాం అంతే. మేలిమి బంగారు దశ. మేలిమి బంగారు దశ అని ఎందుకు చెప్పానంటే, బంగారం ఉన్నది ఉన్నట్టుగా ఉంది. ఏ ఆభరణం కింద అది మార్చబడలేదు, ఏ ఆభరణం అది అవ్వలేదు. ఆభరణాలు అయినప్పుడు దానికి పేర్లు వస్తాయి. బంగారం ఎప్పుడైతే ఆభరణంగా, ఒక ఆభూషణంగా అంటే ధరించడానికి వీలుగా తయారైందో అప్పుడు దానికి పేర్లు వస్తాయి. గొలుసులు అంటాం, ఉంగరాలు అంటాం, చెవికమ్మలు అంటాం, దిద్దులు అంటాం, అనేక పేర్లు. వడ్డాణాలు అంటాం, అరవంకీలు అంటాం. ఆయా వస్తువును బట్టి అనేక పేర్లు ఉన్నాయి. అంటే పేర్లు ఇప్పుడు బంగారంలోనే గమనిస్తే మొత్తంగా దాని పేరు బంగారం. కానీ పేర్లు, బంగారానికి పేర్లు ఎప్పుడు వచ్చినాయి అంటే అది వివిధ రూపాలను పొందినప్పుడు, అనేక రూప ఆకృతులను ధరించినప్పుడు. అంటే పేరు దేనికి ఉంది? రూపానికి ఉంది. రూపం లేని బంగారం ఏ పేరు లేదు. బంగారం అని గుర్తింపుకు పెట్టుకున్నాం మనం ఈ పేరు కూడా. ఇది ఉదాహరణకు చెప్పుకుంటున్నాం. అలాగే సృష్టిలో రూపాలను మాత్రమే చూస్తున్నప్పుడు, సృష్టిలో మనం ఏం చూస్తున్నాం, ఏం తెలుసుకుంటున్నాం, ఏం గ్రహిస్తున్నాం అన్నది ప్రధానమైన అంశం. రూపాలను గ్రహిస్తున్నప్పుడు సృష్టిలో అన్నీ ఉన్నాయి. రూపాలను ఎప్పుడైతే గ్రహిస్తున్నామో బంగారు ఆభరణాలకు పేర్లు వచ్చినట్టుగా, ఉంగరాలని, గొలుసులని పేర్లు వచ్చినట్టుగా రూపాలన్నింటికి గుర్తింపు కోసం పేర్లు పెట్టుకున్నాం. ఎందుకని? గ్రహించటం మొదలైంది. గ్రహించిన దాన్ని వ్యక్తీకరించాలంటే, గ్రహించాలి అంటే దానికి ఒక పేరు ఉండాలి. ఇది ఫలానా అని. అలా సృష్టిలో ఉన్న అన్నిటికీ పేర్లు పెట్టుకున్నాం. ఈ పేర్లు పెట్టుకుంది కేవలం మానవ జాతి మాత్రమే. మిగిలిన భూమి మీద ఉన్న దేనికి పేర్లతో సంబంధం లేదు, పేర్లు తెలియదు.
ఇక్కడ రూపాలను ఐడెంటిఫై చేస్తున్నాం, రూపాలకు పేర్లు పెట్టుకొని నామాలను ఐడెంటిఫై చేస్తున్నాం, మొత్తం నామరూపాలతో సాగుతున్నాం. ఎప్పుడైతే రూపాలకు పేర్లు పెట్టుకున్నామో గ్రహించటం అంటే మనం గ్రహించటం కానీ, ఇతరులు చెబితే మనం గ్రహించటం కానీ, మనం ఇతరులకు తెలియజేయటం ద్వారా వాళ్ళు గ్రహించటం కానీ, జీవితంలో భావ వ్యక్తీకరణకు శబ్దం అవసరమైంది. మనం పెట్టుకున్న పేర్లే శబ్దాలు, మొత్తంగా మనం పెట్టుకున్న పేర్లే శబ్దాలు, ఇంకేం లేదు. భాష అంతా పేర్లే, శబ్దాలే. అయితే ఇప్పుడు ఈ భాషా శబ్దాలు ఎవరు తయారు చేసుకున్నారు అంటే మనుషులే తయారు చేసుకున్నారు. రూపాలు సృష్టి తయారు చేసింది ఉన్నాయి అక్కడ. వాటిని అనుభవిస్తూ గ్రహిస్తూ జీవించటానికి, మళ్ళీ తిరిగి తన భావాన్ని వ్యక్తీకరించటానికి మనిషి తయారు చేసుకున్న భాష శబ్దరూపమైంది. ఆ భాషని మనం శబ్దంలో ఉచ్చరిస్తూ తిరుగుతూ ఉంటాం. అంటే భావ వ్యక్తీకరణ. ఇదే మనిషికి మనిషికి మధ్య కమ్యూనికేషన్. ఇప్పుడు ఇలాంటి భాషలు ఎంతోమంది ఎన్నో తయారు చేసుకున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మీరు సృష్టిని గమనిస్తే ఎక్కడైనా రూపాలు భాషలో ఉన్నాయి. సహజంగా శబ్ద స్పర్శ రూప రస గంధములన్నీ సృష్టి అంతా ఉన్నాయి. జంతువులన్నిటికీ ఉంటాయి, పశుపక్షాదులన్నిటికీ ఉంటాయి, అవి శబ్దాలు చేస్తూ ఉంటాయి. కానీ నామాలతో శబ్దాలు చేసేది మనమే. మనం ఏర్పరుచుకున్న భాషతో మనం మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ మనకు అనేక భాషలు ఉన్నాయి, భాషల్లో కూడా అనేక భాషలు ఉన్నాయి. ఒక్క మనిషి తప్ప ఇన్ని భాషలు సృష్టించుకుంది, కానీ ఇన్ని రకాల భాషల్లో ఇన్ని శబ్దాలు సృష్టించుకుని, అంటే కృత్రిమ శబ్దాలు అవన్నీ చేసింది మనిషే. అంటే మనిషికి ఉన్నటువంటి ప్రజ్ఞని తెలివిని తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడు. అక్కడ విషయం అది తప్పు కాదు. భౌతిక ప్రపంచంలో ఇదంతా కరెక్టే. అసలు భౌతిక ప్రపంచంలో ఏది ప్రశ్నించాల్సిన అంశమే లేదు, తప్పు రైట్ అని చెప్పాల్సిన అంశమే లేదు. అవి అలా సాగుతూ ఉంటాయి. కొందరికి కొన్ని అనుకూలతలు కలుగుతూ ఉంటాయి, కొందరికి కొన్ని వ్యతిరేకతలు కలుగుతూ ఉంటాయి. కొందరికి కొన్ని సందర్భాల్లో లాభాలు కలుగుతూ ఉంటాయి, కొందరికి కొన్ని సందర్భాల్లో నష్టాలు కలుగుతూ ఉంటాయి. వీటిని అన్నింటినీ సుఖము దుఃఖము అని రెండుగా తీసుకున్నాం మనం. ఈ లాభ నష్టాలు ఎందుకు అంటే మనకు అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి. వీటి వలన మన అవసరాలు కోరికలు ఇష్టాలు నెరవేరినప్పుడు అవి లాభములుగాను, వాటికి వ్యతిరేకమైనవి జరిగినప్పుడు నష్టములుగాను మనమే భావించుకుంటున్నాం. అంతే. ఇది కూడా మళ్ళీ మన భావన. ఇలా ఇది లాభం ఇది నష్టం అని మనం భావించుకుంటున్నాం. ఇక్కడ మనం విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటే, మౌనం అంటే ఏంటి అంటే, మనం చూడండి అనేక పనులు చేస్తూ ఆగుతాం, అనేక మాటలు మాట్లాడుతూ ఆగుతాం, అనేక కార్యాలు చేస్తూ ఆగుతాం, పంచేంద్రియ గ్రహణ శక్తులు గ్రహిస్తూ జీవితం అంతా సాగుతూ ఉంటే మధ్య మధ్యలో అలసిపోయి శరీరం అలసిపోయి ఆగుతూ ఉంటాం, మనసు అలసిపోయి ఆగుతూ ఉంటాం. అలసట లేకపోయినా మనమే మనంతట మనం ఆగుతూ ఉంటాం. ప్రతిరోజు రాత్రి నిద్రలో ఆగిపోతూ ఉంటాం. శరీరం ఆగిపోద్ది, మనసు ఆగిపోద్ది. ఆ ఆగిన స్థితి మౌనం అంటే మాట్లాడట్లేదు. సహజంగా మౌనం అంటే మాట్లాడకపోవటం అనే ఒక సామాన్య అర్థం ఉంటుంది. మాట్లాడటం లేదు కనుక నేను మౌనంగా ఉన్నానా అని నన్ను నేను చూసుకుంటే, నేను బయట వాళ్ళతో మాట్లాడటం లేదు, భావ వ్యక్తీకరణ చేయటం లేదు, అలా ప్రశాంతంగా కూర్చున్నాను, బయట నుంచి ఏమీ గ్రహించటం లేదు కూడా. కానీ నాలో అనేకం కదులుతూనే ఉన్నాయి. నేను మాట్లాడకపోయినా సహజంగా నాకు వినపడుతూనే ఉన్నాయి, స్పర్శలు తెలుస్తూనే ఉన్నాయి, గాలిలో వీస్తుంది, ఏ ఎండగానో ఉంది, అది తెలుస్తూనే ఉంది. గ్రహణ శక్తులకి సహజంగా శరీరానికి చలి ఎండ వాన ప్రకృతి పరిస్థితులు గాలి స్పర్శ ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. గాఢ నిద్రలో తప్ప ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. కుర్చీలో కూర్చుంటే కుర్చీ స్పర్శ తెలుస్తుంది, సోఫాలో కూర్చుంటే సోఫా స్పర్శ తెలుస్తుంది. ఎక్కడున్న వాతావరణంలో ఉన్నటువంటి స్పర్శ తెలుస్తూ ఉంటుంది. అది వేడిగానో చల్లగానో గాలి యొక్క స్పర్శ తెలుస్తూనే ఉంటుంది.
అలాగే శబ్దాలు ఎక్కడ ఎవరు చేస్తున్నా మనకు అందుబాటులో ఉన్న వినపడుతూనే ఉంటాయి, అది గ్రహిస్తూనే ఉంటాయి. ఆ శబ్దాన్ని బట్టి అదేంటో మనసు లోపల క్యాలిక్యులేట్ చేసేసుకుంటూ ఉంటుంది. అలాగే చర్మానికి తగిలే స్పర్శని బట్టి మనసు లోపల అదేంటి విషయం ఏంటని దాన్ని గ్రహించుకుంటూ క్యాలిక్యులేట్ చేసేసుకుంటూ ఉంటుంది. మన ప్రమేయం ఉండదు అక్కడ. అంటే నేను మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నానని అనుకుంటున్నాను, కానీ గాలి తగిలితే ఫ్యాన్ తిరుగుతుందని, ఏసీ తిరుగుతుందని, లేదా వేడిగా ఉందని, చల్లగా ఉందని, ఒక్కపోతగా ఉందని ఆ స్పర్శని బట్టి విషయాన్ని పట్టుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు, దాని మూలాన్ని కనుక్కుంటుంది. అలాగే శబ్దాన్ని బట్టి మనసు వెళ్ళిపోయి ఆ శబ్దం దేని తాలూకాదో ఏంటో అది విచారణ లోపల చేసుకుంటానే ఉంటుంది. అందుకే ఆధ్యాత్మికతలో ఇవి కూడా ఆపేయాలి. మౌనంగా ఉండడం అంటే మాట ఆపేయటం కాదు, గ్రహింపు లాగాలి. ఇవి సహజంగా చెవులకి ముయ్యటానికి వీలు లేదు, సృష్టి అలా ఏర్పాటు చేయలేదు మన శరీరాన్ని. అలాగే శరీర స్పర్శ ఆపటానికి వీలు లేదు, మనం స్పర్శను ఎక్కడ ఆపలేం, సృష్టి ఆ విధంగా ఏర్పాటు చేయలేదు. మనం చేయగలిగింది ఏంటంటే కన్ను మూయగలం, రుచిని ఆపగలం, వాసనను కూడా ఆపలేం, గాలి పీల్చుకు వదలాల్సిందే. వాసనను బట్టి కూడా ఆ గ్రహణేంద్రియం ఏదుందో వాసనను పట్టుకొని ఆ వాసనకు ఆధారమైన విషయాలను గ్రహిస్తూ వెళ్ళిపోయి అది ఏంటనుకుంటూ ఉంటుంది. ఎక్కడో కాలిపోయిన వాసన వస్తుంది, లేదా ఎక్కడో మంచి సెంట్ స్మెల్ వస్తుంది, లేకపోతే ఈ వాసన ఇది అగరబత్తీలు వెలిగించారు, మా ఇంట్లో పూజ చేస్తున్నట్టున్నారు. అంటే మనసు ఎంత స్మార్ట్గా సునిశ్చితంగా పనిచేస్తుంది అంటే అసలు మనం ఏ పని చేయకుండా కూర్చున్నా కూడా వాసన ద్వారా అది బయటకు వెళ్ళిపోయి దానికి సంబంధించిన వాటిని భావించుకుంటూ ఉంటుంది, అది బయటకు వెళ్ళిపోతానే ఉంటుంది. శబ్దాల ద్వారా బయటకు వెళ్ళిపోయి వాటిని సంబంధించిన వాటిని ఊహించుకుంటూ భావించుకుంటూ ఉంటుంది. స్పర్శల ద్వారా బయటకు వెళ్ళిపోయి వాటికి సంబంధించిన వాటిని ఊహించుకుంటూ భావించుకుంటూ ఉంటుంది. ఏంటి ఇవి ఆపటం కుదరదు అసలు మనకి. మనం ఆపగలిగింది ఏంటి? శబ్ద ఆపలేం, స్పర్శ ఆపలేం. శబ్ద స్పర్శ రూప దృశ్యాలు ఆపచ్చు, కన్ను మూసుకోవచ్చు చూడకుండా. శబ్ద స్పర్శ రూప రస అంటే తినేవి ఆపచ్చు, గంధ వాసనలు ఆపలేం. అవంటే ఇవి ప్రకృతి సహజంగా ఉన్న వాసనలు. ఎందుకు ఆపలేమంటే ఎప్పుడు గాలి పీలుస్తూ ఉండాల్సిందే, గాలిలోంచి వాసనలు సహజంగా గ్రహిస్తూ జరిగిపోద్ది. ఎప్పుడు స్పర్శలు తెలుస్తూనే ఉంటాయి, చర్మం పైనే ఉంది, చర్మమే స్పర్శలు తెలుసుకునేది, కాబట్టి దాన్ని ఆపలేం. చెవులు ఓపెన్గానే ఉన్నాయి, ఇప్పుడు సృష్టి అలాగే ఏర్పాటు చేసింది, కాబట్టి శబ్దాలు ఆపలేం. ఈ ఐదింటిలో అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు ఐదింటిలో మనం ఆపగలిగింది మాట్లాడటం ఆపగలం, రుచులు ఆపగలం అంటే తినటం ఆపగలం, దృశ్యాలు ఆపగలం అంటే ప్రయత్నిస్తే ఆపగలిగినాయి. అప్రయత్నంగా జరిగిపోయేవి శబ్దము స్పర్శ వాసన, వీటిని మనం ఆపలేం. మనసు వాటిని పట్టుకు వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఖాళీగా కూర్చున్నా కూడా. అంటే ఇవన్నీ కూడా మనకు సంబంధించిన చదువు, ఇదే ఆధ్యాత్మిక చదువు. అసలు నా శరీర పనితీరేంటి, నేను ఎలా పనిచేస్తున్నాను, అది ఎలా పనిచేస్తుంది శరీరం, కాబట్టి దాన్ని పరిశీలించుకొని అసలు నేను ఏం చేయగలుగుతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు మౌనంగా కూర్చున్నాను, మౌనంగా ఉన్నానని చాలామంది అనుకుంటారు. అంటే నేను చెప్పే ప్రతిదీ నా స్వీయ అనుభవమే చెబుతున్నా, నా గురించి నేనే చెబుతున్నా, ఇంకోళ్ళ గురించి నాకు తెలియదుగా. కాకపోతే మానవ జాతి ఇలాగే ఉంటుంది కాబట్టి విశ్లేషించుకున్నప్పుడు ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఇది కేవలం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నేను మౌనం పెట్టుకున్నాను, నేను మౌనంలో ఉన్నాను, నేను మాట్లాడట్లేదు అనుకుంటాం, విశ్రాంతిగా ఉన్నాను అనుకుంటాం. కానీ శబ్దముల ద్వారా, స్పర్శల ద్వారా, వాసనల ద్వారా మనసు ప్రయాణం చేస్తూనే ఉంది. ఏంటి? మెలకువలో ఎరుకలో. నేను చూడటం లేదంటే మనం కళ్ళు మూసినంత మాత్రాన్ని మెలకువలో లేనట్టు కాదు, మెలకువలోనే ఉన్నాం. ఎందుకంటే శబ్దాలు తెలుస్తున్నాయి. ఆ శబ్దం తాలూకా దాన్ని పట్టుకొని వెనక్కి వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు ఇంట్లో ఏదో
మోటార్ వేశారు నీళ్లు పట్టడానికి, మనకు సంబంధం లేదు, మనం ఎక్కడో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాం. మోటార్ శబ్దం వినపడంగానే మోటారు, నీళ్లు, పైపులు, ట్యాంకు మొత్తం అన్ని గుర్తొచ్చేసి మనసు విహరిస్తుంది అక్కడ. అది కార్యమే, కార్యం జరుగుతుంది, మనసు ప్రయాణమే, జీవన ప్రయాణమే, కదలికే అది. అలా ఊరికనే ఉదాహరణకు చెప్పాను. ఏ శబ్దానికైనా శబ్దం తాలూకా ఏంటి, ఏ వాసనకైనా వాసన తాలూకా ఏంటి, ఏ విషయమైనది శబ్ద స్పర్శ వాసనలు, ఏ స్పర్శకైనా. గాలిలో నిత్యం స్పర్శ ఉంటుంది, నిత్యం చర్మానికి మెలకువలో స్పర్శ తెలుస్తూనే ఉంటుంది, వీటిని బట్టుగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇదేంటి, పూర్ణ మెలకువలో మనం ఉన్నప్పుడు, ఎరుకలో ఉన్నప్పుడు, నేను ప్రయత్నం సాధన చేసుకుంటున్నాను అనుకుంటున్నప్పుడు, ఇది బాహ్యం నుంచి గ్రహించే ఇంద్రియాలు. ఈ స్పర్శ కానీ వాసన కానీ శబ్దాలు కానీ బాహ్యం నుంచి, అంటే బయట నుంచి గ్రహించే ఇంద్రియాలను మనం క్లోజ్ చేయడం మన వల్ల ఎప్పటికే కాదు. మరి నేను సాధన చేస్తున్నాను అన్నప్పుడు మనం ఏకాంతంగా ఎక్కడో కూర్చోవచ్చు, తలుపులన్నీ వేసేసి కూర్చోవచ్చు, కానీ ఏ చిన్న శబ్దానికైనా అది స్పందిస్తుంది. ఫ్యాన్ జరుగుతున్న శబ్దానికైనా ఫ్యాన్ ఊహించుకుంటుంది, ఆ గాలి స్పర్శకి ఫ్యాన్ ఊహించుకుంటుంది, ఆ వేడి స్పర్శకి ఇంకోటి ఊహించుకుంటుంది, చల్లదనానికి ఇంకోటి ఊహించుకుంటుంది. అంటే మనో కదలికలు ఆగవు. ఇదేంటి, బాహ్య ఇంద్రియ గ్రహింపుల నుంచి నేను చెప్పేది. మళ్ళీ లోపలికి వెళ్తే బాహ్య ఇంద్రియ గ్రహింపుల్ని దాటి లోపలికి వెళ్తే నిత్యం మనసు కదులుతూనే ఉంది. పంచేంద్రియములతో గ్రహించిన విషయాలు, అక్కడ శబ్దాలున్నాయి, స్పర్శలున్నాయి, రూపాలున్నాయి, శబ్ద స్పర్శ రూప రసములు, రుచులు, అనుభవాలున్నాయి, వాసనలు, గంధాలున్నాయి, అన్నింటికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. మొత్తం మనం గ్రహించినవి అన్నీ ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధములతో ప్రపంచం నుంచి మనం గ్రహించిన సమస్తము లోపల ఉంది. మనసు 5 బట్టు తిరుగుతూనే ఉంటుంది. అంటే సహజంగా శరీరం ద్వారా గ్రహించేదేమో 3 రకాలుగా అసలు ఆపలేకపోతున్నాం. ఏది శబ్దాలుగా, వాసనలుగా, స్పర్శలుగా. ఎందుకంటే అది ఆపేలా సృష్టి పెట్టలేదు, అది ప్రయత్నించి కూర్చుంటున్నాం మౌనం అని ఏకాంతంగా. అలా కూర్చున్నా కూడా మళ్ళీ బయట నుంచి గ్రహించే 3 ఆపలేకపోగా లోపల జరుగుతున్న మొత్తం అన్నిటికీ సంబంధించిన 5 ఆపలేం. 5 మనసులో ఉన్నాయి. మొత్తం మనసు అది. అంటే మనసు బయట నుంచి వచ్చిన వాటిని గ్రహిస్తూనే ఉంది. అది చిన్న అంశమా పెద్ద అంశమా అన్నది విషయం కాదు అక్కడ. మను కదలిక అది ఉన్నంతసేపు మనం మౌనంగా లేము, అందుకని మాట్లాడుకుంటున్నాం. మౌనం అంటే ఏంటి, నిశ్శబ్దం అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి, నిశ్చలత అంటే ఏంటి, నిర్మలత్వం అంటే ఏంటి, ఇలాంటి పదాలు మీరు ఎన్ని చెప్పుకున్నా మనం అక్కడ స్థిరంగా లేము. అస్థిరత లేదు, కదలిక ఉంది లోపల. అందుకని ఇక్కడ మౌనం యొక్క విశిష్టత ఏంటి, నిశ్చలత విశిష్టత ఏంటి అంటే అసలు మౌనంగా మనం ఉండగలుగుతున్నామా, ఉండడానికి ఛాన్స్ ఉందా, మనం ప్రయత్నం ఎలా చేస్తున్నాం ముందు తెలుసుకోవాలి. నేను మౌనం మాట్లాడటం లేదు అంటే నోటి మాటతో మీకేం చెప్పటం. చాలా మంది, అనేక మందిని చూశాను, కొంతమంది గురువుల్ని కూడా చూశాను, మహాత్ముల్ని కూడా చూశాను. పలకల మీద రాసిస్తూ ఉంటారు, కాగితాల మీద రాసిస్తూ ఉంటారు, నేను మౌనం అని సైగలతో చెబుతూ ఉంటారు, సంజ్ఞలు చేస్తూ ఉంటారు. ఇక మామూలు వాళ్ళైతే మనం అసలు చెప్పుకోక్కర్లేదు, మహాత్ములు గురువులని చెప్పాను. అయితే అది తప్పు రైట్ అని విశ్లేషణ అసలు నేను చెప్పట్లే. ఇక్కడ మౌనం అనేది నువ్వు ఏ నియంత్రణలో ఎంతవరకు భావించుకుంటున్నావు. అంటే వాక్మౌనాన్ని భావించుకుంటున్నావా? వాక్మౌనం అంటే ఏంటి, మాట్లాడినంతే, మిగిలిన నేను ఆపలేను, అవి జరుగుతూ ఉంటాయి. శబ్దస్పర్శ రూపరస గంధాలలో మాట ఆపాను అంతే, మిగిలిన పంచేంద్రియ క్రియలన్నీ ఉన్నాయి. అలా వాక్మౌనం పెట్టుకు జీవిస్తున్నావు, జీవించవచ్చు, తప్పేం కాదు, విషయం చెబుతున్నా. కానీ అది సంపూర్ణ మౌనము కాదు. అది నిశ్చలతకు దారితీయదు, ప్రశాంతతకు దారితీయదు, పవిత్రతకు దారితీయదు, నిర్మలత్వానికి దారితీయదు. దారితీయదంటే సాధనతో మీరు వెళ్ళొచ్చు, కానీ అది సంపూర్ణత కాదు. ఇప్పుడు నేనే ఎక్కడ దాకా ఎందుకు, మీకు నేనే ఈ ఆధ్యాత్మిక శీర్షికలు మీతో పంచుకుంటున్న నేనే, రోజు ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని ఎంతో కొంత మీతో మాట్లాడదామని ప్రయత్నిస్తున్న నేనే, నా భావాలు, నా విశ్లేషణలు మీతో పంచుకుంటున్న నేనే జీవితకాల మౌనం అనేటువంటిది పెట్టుకున్నాను. అంటే ఇక్కడ ఉపయోగించే పదాలు అవే. ఇక్కడ ఏ భాషా పదాలు ఉపయోగించాలో కూడా తెలీదు. డెప్త్కి వెళ్తే భాష పనిచేయదు. పూర్తి
డెప్త్ లోపలికి అనుభవానికి వెళ్ళామనుకోండి, భాష పనిచేయదు, భాష సరిపోదు. భావాన్ని సంపూర్ణంగా వ్యక్తీకరించడానికి భాష సరిపోదు. మరి భాష ఎందుకు వచ్చింది అంటే, భాషను మనమే తయారు చేసుకున్నాం. ముందే చెప్పాను, పదాలన్నీ మనం తయారు చేసుకున్నాం, ఎక్కడి నుంచో ఊడిపడినాయి అనుకోబాకండి. మీరు ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో ఎన్నో గ్రంథాలు, ఎన్నో అద్భుతమైన గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, భక్తి గ్రంథాలు, దైవ గ్రంథాలు మీరు చదువుతూ ఉండవచ్చు, చదివి ఉండవచ్చు, ఉన్నవని తెలుసుకొని ఉండవచ్చు, ఎవరైనా చెబుతుంటే విని ఉండవచ్చు. అవన్నీ ఆకాశం నుంచి రాలిపడిని అసలు కాదు. ఎందుకని? అసలు భాష అనేది మనిషి తయారు చేసుకున్నాడు. భాషే మనిషి తయారు చేసుకుంటే భాష ద్వారా లిఖించబడినటువంటి విషయాలను ఎవరు తయారు చేసుకున్నారు? విషయాలన్నీ లిఖించబడినవేగా. మనిషి తయారు చేసుకున్నటువంటిది భాష. కాబట్టి భాషలో లిఖించబడిన అవన్నీ ఆకాశం నుంచి ఊడిపడలా. దేవుడికి ఏదో ఒక భాష ఉందనుకోబాకండి, ఇది దేవుడి భాష అని చెప్పబాకండి. మనుషులు తయారు చేసుకున్న భాషలు ఇవన్నీ. మనం చూడండి ఎన్ని భాషలు ఉన్నాయి. మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుంటున్నాం, మన పక్కన కన్నడ ఉంది, తమిళం ఉంది, అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ పక్కన మలయాళం ఉంది, ఇంకా కొంచెం అలా ముందుకెళ్తూ ఉంటే హిందీ ఉంది, మరాఠీ ఉంది, గుజరాతీ ఉంది. మన దేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వందల వేల భాషలు ఉన్నాయి. భావ వ్యక్తీకరణకు మనిషి చేసినటువంటి ప్రయత్నం ఆయా ప్రాంతాలలో, ఆయా విధానాలలో, భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆయా ఉచ్చారణలకు అనుగుణంగా వాళ్ళు తయారు చేసుకున్న భాషలు ఉన్నాయి భావ వ్యక్తీకరణకి. కాబట్టి భాషల్లో లిఖించబడిన గ్రంథాలన్నీ ఖచ్చితంగా మనుషులతోనే లిఖించబడి ఉండాలి. ఎందుకని? భావ వ్యక్తీకరణ కదా, అది భాష మనిషి కదా తయారు చేసుకుంది. భాష సృష్టిలో లేదు, సృష్టిలో శబ్దం ఉంది. అందుకే భాష మారిపోద్ది, ఎక్కడికక్కడికి పేర్లు మారిపోతాయి. ఒకే వస్తువుకి అనేక భాషల్లో అనేక రకాల పేర్లు ఉంటాయి. మంచినీటిని ఇక్కడ మనం మంచినీరు అన్నాం, ఇక్కడ మనం నీరు అన్నాం, తాగునీరు అన్నాం. ఇంకో చోట ఇంగ్లీష్లో డ్రింకింగ్ వాటర్ అన్నారు, ఇంకొక చోట హిందీలో పానీ అన్నారు. అలా అనేక రకాల పేర్లు ఉన్నాయి. అలా అన్నింటికీ అన్ని భాషల్లో అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఏక భాష ఎక్కడా లేదు. కాబట్టి ఇవన్నీ మనుషులు తయారు చేసినవి, మనుషులు తయారు చేసుకుని ముందుకు అందించుకుంటూ వచ్చారు. ఇదంతా భావ వ్యక్తీకరణ. ఈ భావ వ్యక్తీకరణలో మనం గ్రహించినవి ఏవైనా కూడా అది గ్రహిస్తున్నప్పుడు అవన్నీ మన అంతరంగంలో మనకు చూపించే విధంగా ఉండాలి. అదే ఆధ్యాత్మిక చదువు. అది తెలుసుకోండి. బాహ్యంలో తిరగటం కాదు. మౌనం అన్నా, నిశ్చలత అన్నా, ప్రశాంతత అన్నా, నిర్మలత్వం అన్నా, పవిత్రత అన్నా, శుద్ధత అన్నా, ఇటువంటి పేర్లు ఎన్నైనా తీసుకోండి మీరు. అంటే ఏంటి? అక్కడ ఏమీ లేనటువంటి ఒక ప్రశాంత స్థితి. తెల్ల కాగితం, ఒక చక్కటి తెల్ల కాగితం, దాని మీద ఎవ్వరూ ఏ చుక్కా పెట్టలేదు, ఏ గీత గీయలేదు. కాబట్టి ఇప్పుడు ఆ తెల్ల కాగితం ఎలా ఉంది? పవిత్రంగా ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, శాంతిగా ఉంది, మౌనంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. ఎందుకని? దాని నుంచి భావం లేదు. ఎక్కడ భావం పుట్టదో అక్కడ ఇవన్నీ ఉంటాయి. భావం పుట్టని చోట ఇవన్నీ ఉంటాయి. మనం భాష నాపినప్పుడు అది వాక్మౌనం, వాచామౌనం, అంటే మాటకు సంబంధించిన మౌనం పెట్టుకున్నాను అని. నేను ఇప్పుడు 4 ఏళ్ల నుంచి జీవితకాల మౌనంలో ఉన్నాను అంటే నేను అసలు భాషకు సంబంధించిన మౌనం కూడా పెట్టుకోలే. నేను అసలు మౌనంలోనే లేను. మరి ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందంటే పదాలు అలాగే ఉన్నాయి. డెప్త్కి వెళ్ళిపోతే పదాలు సరిపోవు. ఇప్పుడు పుల్లగా ఉంది, తీయగా ఉంది, లేదా ఏకాంతంగా ఉన్నాను అనాలి. ఏకాంతంగా ఉండటం కూడా మీరు గమనించి చూడండి. ఏకాంతంగా గాలి లేకుండా ఉన్నానా, గాలితో కలిసే ఉన్నాను, సూర్యరశ్మి లేకుండా ఉంటానా, వెలుగు లేకుండా ఉంటానా, చీకటి లేకుండా ఉంటానా? ఏకాంతంగా ఉన్నానంటే అర్థం ఏంటి? మనుషులతో లేనని. మనుషులతో లేకుండా ఎవరుంటారు? మహాత్ములు, మహనీయులు, దేవుళ్ళు, గురువులు కూడా తీసుకొని కొద్దిమంది శిష్యులైన వాళ్ళతో కలిసి ఉన్నారుగా. మౌనంలో ఏకాంతంలో ఉన్నోళ్ళకు కూడా ఎవరో భోజనం పెట్టారుగా, ఎవరో బతికిచ్చారుగా. అంటే కొన్ని పదాలు కొన్నిటిని సూచించటానికి మాత్రమే పనికొస్తే మీరు వాటిని సంపూర్ణ అర్థం తెలుసుకొని జీవించడం నేర్చుకోవాలి. పదాలు తప్పేం లేదు అక్కడ, అది పట్టుకొని మనం జ్ఞానంలోకి వెళ్ళాలి.
అందుకని ఆ పదాలు ఏం చెప్పాలో తెలియక ఈ పదం చెప్పాను, జీవితకాల మౌనం అని. అయితే అసలు నా విషయానికి వస్తే జీవితకాల మౌనం నేను ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్లో కానీ లేదా దేనినో అన్వేషించి కొనుక్కుందామని కానీ, అంటే ఆధ్యాత్మికతలో సాధనాపరంగా కానీ పెట్టుకున్నది కాదు. నా జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులను తట్టుకోవడానికి వీలుగా అనువుగా నేను ప్రశాంతంగా ఉంటే తప్ప నా జీవితం ప్రశాంతంగా వెళ్ళదు. ఇక ఘర్షణలు పడే శక్తి నా దగ్గర లేదు, ఎదుర్కొనే శక్తి నా దగ్గర లేదు, నేను ఒక అసమర్థుణ్ణి, నా దగ్గర అన్ని సమర్థతలు లేవు అనేటువంటి ఉద్దేశంతో నేనెవరి జోలికి రాను, ఎవరు నా జోలికి రాకండి అని చెప్పాలి అంటే ఏం చేయాలో తెలియక జీవితకాల మౌనము అని పెట్టుకున్నాను. అయితే అసలు దీన్ని చెప్పాలి, బయటకు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉందా అంటే సామాన్య వ్యక్తికి అసలు అవసరతే లేదు. ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు, ఏదో కొంతమంది కుటుంబ సభ్యులు తెరుస్తారు అంతే, బంధుమిత్రులు నలుగురు ఉంటారు, ఉంటే నలుగురికి చెప్పుకోవచ్చు. అయితే నాకు కొంచెం ఈ నలుగురు కంటే ఎక్కువ మంది ఉన్నారు, నాకు పరిచయస్తులు వేలల్లో ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు నేను అనేక రకాలుగా అనేక విధాలుగా ఆధ్యాత్మికాలలో అంటే భక్తి విధానాలలో దైవ ప్రచార మార్గాలలో గురువులతో సాగాను స్టార్టింగ్లో తెలుసుకునేటప్పుడు. అందుకని వేల మందితో పరిచయం ఉంది, ఆధ్యాత్మిక సంస్థలతో పరిచయం ఉంది, అందులో పనిచేశాను, కొన్ని ముఖ్య పాత్రలే పోషించాను. ఆ వేల మందితో పరిచయం ఉండటం వలన ఇప్పుడు వేల పరిచయాలు ఆపేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఎంతమందితో పరిచయాలు, కొద్ది పరిచయాలు కుటుంబ జీవితాలు కాదు, వేల లక్షల అనొచ్చు పరిచయాలు. అంటే నేనేం గొప్పవాడిని కాదు, అందులో పనిచేశాను, పరిచయాలు ఉన్నాయి. అందుకని ఈ పరిచయాలన్నింటినీ ఆపుకోవడానికి జీవితకాల మౌనం అని పెట్టాను అంతే. అంటే ఏమీ లేదు, నేను ప్రశాంతంగా ఉండదలిచాను, ప్రశాంతంగా ఉంటున్నాను. కానీ నిజంగా అది నేను ఆధ్యాత్మిక అన్వేషణలో సాధనలో పెట్టింది కాదు. చాలాసార్లు చెప్పాను, నేను భౌతిక జీవితంలో నా చుట్టూ ఉన్నటువంటి నా జీవితంలో ఉన్నటువంటి వాటిని ఎదుర్కొనే శక్తి లేక అసమర్థతతో పెట్టుకున్నాను. అయ్యా నేను అసమర్థుణ్ణి, నేనంత సమర్థుణ్ణి కాదు, నా జోలికి మీరు రావద్దు, మీ జోలికి అసలు నేను ఎప్పటికీ రాను, నేను ఎవరికి హాని చేయను, నాకు అంత సమర్థతే లేదు, నేను ఒక సున్నాని అలా అనాలి అంటే ఏం చేయాలి? అందరికీ ఒకేసారి చెప్పాలంటే జీవితకాల మౌనం అని చెప్పాను అంతే. అంటే విషయానికి చెబుతున్నా, అంటే నాది వాచా మౌనం కూడా కాదు, నాకు ఇంతకుముందు సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి విషయాల నుంచి కొన్నిటి నుంచి పక్కకు వచ్చేసాను అంతే. దానికి ఏ పదాలు చెప్పాలి, ఈ పదాలు చెప్పానంటే ఇంక జీవితకాలం పక్కకే ఉండదలిచాను అని వాళ్ళకి తెలియజేశాను అంతే. మీ పనులు మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను, నన్ను శత్రువుగాను చూడొద్దు, నన్ను మిత్రుడుగాను చూడొద్దు. శత్రువుగా చూసి నాకు హాని చేసే పని చేయొద్దు, మిత్రుడిగా చూసి ఈ గతంలోలా నేను ఉంటాను మీతోనే అనుకోవద్దు. ఇవన్నీ నేను పడలేకపోతున్నాను, నేనంత సమర్థుణ్ణి కాదు. సింపుల్. ఒక అసమర్థుడు ఎందుకంటే ఇంకో విధంగా చెప్పలేడు, అలా చెప్పాను అంతే మనుషులకి. కానీ నేను మాట్లాడుతూనే ఉన్నాను, నా కుటుంబ బాధ్యతలు చేసుకుంటున్నాను, నా కుటుంబం ఉంది. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వింటే తెలుస్తుందని మళ్ళీ మొదటి నుంచి అన్ని చెబుతూ ఉంటాను. భార్య పిల్లలు ఉన్నారు, ఒక కూతురు ఒక కొడుకు చదువుకుంటున్నారు, వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు. భార్య ఉంది, నా వయసు 55 సంవత్సరాలు, ఆవిడకి సుమారుగా 50 సంవత్సరాలు. నా భార్య తల్లిగారు మా ఇంట్లోనే ఉంటారు, వృద్ధురాలు, ఓ 70-75 ఏళ్ళు వచ్చేసినాయి. ఆవిడ కంటి చూపు సరిగ్గా కనపడదు, ఆవిడకి అన్ని రకాల సేవలు చేయాలి. వాళ్ళ కుమార్తె నా భార్య, ఆవిడ సేవలు వాళ్ళ తల్లిగారి సేవలు చేసుకుంటున్నారు. నాకు ఇంకా ఈ కుటుంబ సభ్యులుగా నా కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లి తండ్రి చెల్లెళ్ళు, పెద్ద బంధువర్గం ఉంది, చాలా పెద్ద కుటుంబం. మళ్ళీ ఇదిగాక ఆధ్యాత్మిక సంస్థలలో బోల్డు మందితో పరిచయాలు ఉన్నాయి. అయితే నా కుటుంబ సభ్యులతో కూడా నాకు జీవితకాల మౌనం అని చెప్పాను. నా కుటుంబ సభ్యులు అంటే ఏంటి? నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె కాక మిగిలిన అందరూ. ఇక్కడ మా అత్తగారు అంటే నా భార్య తల్లిని ఎవరూ చూడటం లేదు కనుక, ఆవిడని చూసే ఆధారం లేదు కనుక ఆవిడని తీసుకొచ్చి మా ఇంట్లో దింపి వెళ్ళిపోయారు. అది కూడా చెబుతున్నాను. అందుకని ఇక నిస్సహాయంగా ఆవిడని రోడ్డు మీదకి తోసేయలేక మా ఇంట్లోనే పెట్టుకొని వస్తున్నాం. అది తప్పనిసరి పరిస్థితుల్లో.
మిగిలిన వాళ్ళందరూ నా తల్లి తండ్రి నా అక్క చెల్లెళ్ళు నా వాళ్ళు ఎవరైనా ఉన్నారు, చెల్లెళ్ళే ఉన్నారు, అక్కలు లేరు, అన్నదమ్ములు లేరు, అందరూ వారి వారి కుటుంబాలతో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ నాకంటే ఒక 50 రెట్లు 100 రెట్లు అధిక స్థానాలలో అన్ని రకాలుగా ఉన్నారు. అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, గౌరవాలుగా, కీర్తి ప్రతిష్టలుగా, మనుషులుగా, వాళ్ళకున్న అంగబలం, ఆర్థిక బలం, సామాజిక బలం అన్ని. నేను జీరోలో ఉన్నాను. ఎందుకనంటే మౌనం పెట్టుకొని పక్క వచ్చేసాను కాబట్టి. అంటే విషయం అర్థం అవడానికి చెప్పాను. కాబట్టి నేను చూడవలసిన బాధ్యతగా నాకుంది. నా కొడుకు, నా కూతురు, నా భార్య, వాళ్ళ అమ్మగారిని తప్పనిసరి పరిస్థితుల్లో చూసేవాళ్ళు ఎవరు లేక మా ఇంట్లో దింపి వెళ్ళిపోయారు కాబట్టి చూస్తున్నాను. అది కూడా నేను చూసేది ఏమి లేదు. ఆవిడకి పెన్షన్ వస్తుంది, ఆవిడ పెన్షన్ ఆవిడకి సరిపోద్ది. ఆవిడ అనారోగ్యాలకి, ఆవిడ మందులకి, ఆవిడ ఖర్చులకి అన్నిటికీ ఆవిడ పెన్షన్ సరిపోద్ది. ఆవిడని ఆర్థికంగా చూడవలసిన అవసరం లేదు. భౌతికంగా ఆవిడకి కనపడదు, సేవలు చేయాలి, ఆవిడకి అన్ని దగ్గరికి తీసుకెళ్ళి అందించాలి. అవన్నీ వాళ్ళ కుమార్తె చేసుకుంటుంది మా ఇంట్లో. అక్కడ కూడా నేను చేసేది ఏమి లేదు. ఏదైనా అనారోగ్యాలు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏ మందులో ఇవ్వటం తప్ప. ఇంతవరకే పెట్టుకొని మిగిలినంతా వదిలేశాను. అయితే ఇంతవరకు పెట్టుకున్నా ఇప్పుడు నేను మళ్ళీ నా బాధ్యతలు చేయాలంటే బజార్ వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, కిరాణా సరుకులు తెచ్చుకోవాలి, మందులు తెచ్చుకోవాలి, ఇలా ఎన్నో ఉన్నాయి. కరెంటు బిల్లులు కట్టుకోవాలి, మున్సిపల్ బిల్లులు కట్టుకోవాలి. ఇక్కడ జీవించాలంటే బోళ్ళు ఉంటాయిగా. ఆ అవసరమైన పనులు చేసుకుంటాను. అప్పుడు అందరితో మాట్లాడతాను. అలానే నేను మౌనము, జీవితకాల మౌనం అని చెప్పిన రోజు నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎవరితో? నా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను, నా అవసరాలకు బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాను. ఈ శీర్షికలు మొదలుపెట్టిన నుంచి మీ అందరికీ మాటల ద్వారా వీటిని పంచుకుంటున్నాను. మరి ఏకాంతంలో జీవితకాల మౌనం పెట్టుకున్న నేను ఈ శీర్షికలు ఎందుకు మొదలుపెట్టాను, అసలు ఎందుకు చెబుతున్నాను అంటే, ఇంతకు ముందు నాకు పరిచయం ఉన్నటువంటి కొంతమంది నాతో ఉండేవాళ్ళు, ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అందులో కొంతమంది మీరు ఇలా మౌనం పెట్టుకు వెళ్ళిపోయారు, మీరు బయటకు రావట్లేదు మా దగ్గరికి, మమ్మల్ని మీ దగ్గరికి రానివ్వటం లేదు, మరి ఏదైనా మీరు ఇలా శీర్షికలుగా చెప్పి ఇలా యూట్యూబ్లో పెట్టే అవకాశం ఉన్నది, అలా మీరు చేస్తే మేము వింటాము అని అడిగారు. అప్పుడు మొదలుపెట్టాను. అయితే మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇవి నాకే ఎంత ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ఏకాంతంలో కూర్చున్నా ఇప్పుడు చెప్పింది అదే. మౌనము అంటే ఏంటంటే, నేను ఊరుకునే జీవితకాల మౌనం అన్నాను, కానీ నా కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటాను, వాళ్ళ అవసరాల కోసం, నా అవసరాల కోసం ఆలోచిస్తాను, మనసు కదులుద్ది, ప్రయత్నిస్తుంది, భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక మనిషికి ఉండి అన్నీ ఉన్నాయి. అన్నిటికీ కదులుతూనే ఉంది మనసు, అన్నిటికీ ప్రయత్నించుకుంటూనే ఉంది మనసు. అందుకని ఈ విషయాలు మీతో ఇలా పంచుకోవడం రోజు ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అప్పుడు అనుకున్నాను, ఓహో ఇది రోజు ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, పాఠ్య గ్రంథాలు చదువుకున్నట్టుగా, పుస్తకం చదువుకున్నట్టుగా, చక్కగా స్కూల్కి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉన్న మాస్టర్ చెప్పిన పాఠాలు విని వాటిని నెమరు వేసుకుంటూ, ఆ పాఠాలను మననం చేసుకుంటూ, తనలో తాను చదువుకుంటూ, ఆ పాఠాలని పాఠ్యపుస్తకాల్లో చదువుకుంటూ గ్రహిస్తున్నట్టుగా నాకు ఈ శీర్షికలు ఉపయోగపడుతున్నాయి. అప్పుడు అనుకున్నాను అన్నమాట, అసలు మనం ఎవరో మన పేరు మన మొహం పెట్టుకొని చెప్పవలసిన అవసరం ఏముంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్పారు, ఇవన్నీ రచించారు అన్నారు. శంకరాచార్యులు వారి ఊహా చిత్రాలే తప్ప శంకరాచార్యులు వారు లేరు అక్కడ. మీరు గతంలో ఇప్పుడున్నటువంటి గురువులు, జీవిస్తున్న గురువులుగా ఎవరిని తీసుకున్నా ఊహా చిత్రాలు తప్ప వాళ్ళకి సంబంధించినవి ఏమీ ఉండవు అక్కడ. కానీ వాళ్ళు చెప్పిన విషయాలను మననం చేసుకుంటుంటాం. అంటే ఏంటి, ఇక్కడ నేను చెప్పదలిసిన అంశం వాళ్ళతో నన్ను పోల్చుకోవట్లా. నేను చాలా అల్పుణ్ణి, అసమర్థతతో జీవితకాల మౌనం అని పెట్టుకున్నటువంటి ఒక అసమర్థుణ్ణి. భౌతికంలో నాకు సమర్థతలు ఏమి లేవు. అసలు భౌతిక కార్యాలలో నేను సమర్థుడిని కాదు. అందుకే అసమర్థుడిగా ఆగిపోయాను. అందుకని పోల్చుకోవట్లే ఎవరితో. కానీ ఎందుకు వాళ్ళు మహాత్ములు అయ్యారు, ఇప్పటికీ ఎందుకు వాళ్ళని ఊహా చిత్రాలతో అయినా వాళ్ళని గుర్తుపెట్టుకు ఆరాధిస్తున్నాము అంటే, వాళ్ళు చెప్పిన జ్ఞానము యొక్క గొప్పతనం, వాళ్ళు అందించిన ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, జీవితంలో జీవించవలసిన విధానంలో మంచిగా మాత్రమే జీవించాలి, ధర్మంగా మాత్రమే జీవించాలి అని అందించిన జ్ఞాన సంపద,
అది వాళ్ళని మహాత్ములుగా, మహనీయులుగా, దేవుళ్ళుగా మనం వాళ్ళని ఆరాధించేలా, అనుసరించేలా, అర్చించేలా చేసింది. అది ఏ మతం లేనంతే. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి? చెప్పిన ఆయన కాదు, అసలు చెప్పిన ఆయన కానే కాదు, లేదా ఆ దేవుడు కాదు, ఆ మతము కాదు. అక్కడ ప్రధాన అంశంగా ఆ జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఒక దేవుడి రూపంలో, ఒక గురువు రూపంలో, ఒక గ్రంథ రూపంలో, ఒక మత రూపంలో స్వీకరించుకుంటున్నాం మనం అంతే. అంటే ఇక్కడ గొప్పది జ్ఞానము అని నాకు అర్థమైంది. ఆ జ్ఞానమే ఆధ్యాత్మిక చదువు. జ్ఞానము అంటే గ్రహించడానికి వీలైనది, గ్రహిస్తే అర్థమయ్యేది. గ్రహించిన తర్వాత ఇంకా అక్కడ ఆ విషయంలో గ్రహించవలసింది ఏమి ఉండదు. సంపూర్ణ జ్ఞానోదయం అయితే ఇంకా గ్రహించడానికి ఏముండదు. అన్నీ అర్థమైపోయిన స్థితి ఒకటి ఉంటుంది లోపల, అర్థమైన స్థితి. అందుకే తెలియుట జ్ఞానము, తెలియకపోవుట అజ్ఞానం. ఇక్కడ ఏదైనా ప్రధాన అంశం జ్ఞానము. జ్ఞానం చెప్పే వ్యక్తి కాదు. అందుకని అసలు నేనెవరో చెప్పాల్సిన పని ఏముంది, నేనెవరో నా మొహం చూపించాల్సిన అవసరం ఏముంది? అది భౌతికం. ఈ మొహం ఇలా ఉండదుగా. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మారిపోతానే ఉన్నాను, ఇంకా కొన్నాళ్ళకి అసలు ఉండను, శరీరం వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత కూడా ఇవి ఉంటాయి యూట్యూబ్లో, ఈ శబ్దాలు మోగుతూనే ఉంటాయి. అలాగే అనేక గ్రంథాలు ఉన్నాయి, కావలసిన వాళ్ళు వినొచ్చు. అయితే నేను మళ్ళీ చెబుతున్నా, మహనీయుల పాదధూళికి కూడా సరిపోను, పోల్చుకోవటంలా విషయాన్ని చెబుతున్నా. అందుకని ఎక్కడ మొహం పెట్టలేదు, పేరు పెట్టలేదు. నా ఉనికితో, అంటే నా భౌతిక ఉనికితో మీకు ఎవరికి అసలు అవసరం లేదు, మీ భౌతిక ఉనికితో నాకు అవసరం లేదు. అందుకే మీ గురించి కూడా తెలుసుకోను. ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టినా మీరు ఎవరైనా కూడా నేను అసలు అడగను. కారణం ఏంటంటే శరీరాలు భౌతికంగా మన సంసార జీవితాలు, మన కుటుంబిక జీవితాలు అవి అలా సాగిపోతూ ఉంటాయి. ఇది కేవలం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అంటే జీవించేటప్పుడు కేవలం మంచిగా, ధర్మంగా మాత్రమే జీవించాలి. అది జీవన దశ. జీవితం మొత్తం అలాగే సాగాలి. తర్వాత నీ అంతరంగంలోకి వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నువ్వెవరో. అది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, ఈ రెండే చెప్పుద్ది. బయట అంటే శరీరంతో జీవించటం అనేటువంటి మొత్తం జీవన ప్రక్రియ మంచిగా, ధర్మంగా సాగాలి. అలా అన్నీ అనుభవించు మొత్తం ఆయువు తీరే వరకు, సృష్టి నిన్ను ఎంతకాలం ఉంచుతుందో అంతవరకు. రెండవదిగా అసలు నువ్వెవరో తెలుసుకో. సృష్టి శక్తికి నీకు భిన్నత ఏమి లేదు. నువ్వు సృష్టి శక్తి ఒకటే, ఎప్పుడు నామ రూపాలు తీసేస్తే. ఇప్పుడు మౌనము అన్నప్పుడు నామరూపాలు తీసేయగలిగిందా? అది అంటే నామరూపాలు ఎక్కడున్నాయి? భావాలలో ఉన్నాయి. ఇప్పుడు నేను పెట్టుకున్న మౌనం గురించి మీకు చెప్పాను. ఏదో నా సొంత డబ్బా కొట్టుకుందామని కాదు. నేను మళ్ళీ చెబుతున్న సామాన్యుణ్ణి, అసమర్థుణ్ణి, భౌతికంలో ఎవరిని గెలవలేక, ఏమీ గెలవలేక జీవితకాల మౌనం అని పెట్టుకున్నాను. ఆ పదానికి పూర్తి అర్థం కూడా అది అవునో కాదో తెలియదు, అలాగే పదం పెట్టాల్సి వచ్చింది తప్ప ఇంకేమీ లేదు. లేదు జీవితకాల ఏకాంతం అన్నా కూడా ఏకాంతంలో నా కుటుంబ సభ్యులు ఉన్నారు, బయటకు వెళ్తాను, అన్నీ తెచ్చుకుంటాను, ఏమనాలో తెలీదు. కానీ ఏదో తెలియజేయాలి కాబట్టి అందరితో ఆ మాట పెట్టాను అంతే. అలా భావ వ్యక్తీకరణకి సంపూర్ణ భాష ఉపయోగపడదు. అందుకే ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానము అంటే ఆత్మశక్తి, నేను ప్రాణశక్తిని అనేది అనుభవం. అది భాష కాదు, భావం కాదు. అసలు భావాలకు అతీతమైన అనుభవం అది. భావాలు ఉన్నంతసేపు రూపాలు ఉంటాయి, నామాలు ఉంటాయి, భాష ఉంటుంది. మీరు భాష మాట్లాడకపోయినా భావస్పందనలు జరుగుతున్నంతసేపు మీరు మాట్లాడుతున్నట్టే లెక్క. అందుకని చెప్పాను మౌనం ఎప్పుడంటే భావం కూడా ఆగితే. భావం కూడా ఆగటం అంటే ఏంటి? చక్కటి తెల్ల కాగితం ఉంది అక్కడ, దాని మీద ఏమీ లేదు. దాన్ని మీరు ఎంతసేపు చూడండి ఏ భావం పుట్టదు. అదే ప్రింటెడ్ ఉంది, ఒక నవల తీసుకు చదువుతున్నారు, పుస్తకం తీసుకు చదువుతున్నారు, జ్ఞాన గ్రంథం తీసుకు చదువుతున్నారు. దానిలో ఉన్న అక్షరాలు, పదాలు, వాక్యాలు, అర్థాలను బట్టి మీకు భావాలు స్ఫురించి మీరు ఊహించుకుంటూ మళ్ళీ ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడి నుంచి ఇంక అన్నీ వచ్చేస్తాయి, శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ వచ్చేస్తాయి. తెల్లటి కాగితాన్ని చూస్తున్నాం, నువ్వు ఎంతసేపు చూడు అది స్వచ్ఛంగా ఉందండి, అది నిర్మలంగా ఉంది, అది నిశ్చలంగా ఉంది, అది పవిత్రంగా ఉంది. అక్కడ ఏ భావము పుట్టదు. అభావ స్థితికి చేరుకుంటుంది దాన్ని చూడగా చూడగా చూడగా. అభావస్థితి మౌనము, అభావస్థితి పవిత్రత, అభావస్థితి నిశ్చలత, అభావస్థితి శాంతి, అభావస్థితి విశ్రాంతి. అభావస్థితే
సర్వవ్యాపకత. సర్వవ్యాపకత అన్నా కూడా అభావస్థితే. అభావస్థితే ఏకత్వము, అభావస్థితే అనంతము, అభావస్థితే అఖండము. ఇవన్నీ ఆత్మకు సంబంధించిన గుణాలతో సరిపోద్దు. చూడండి, ఆత్మశక్తిని గూర్చి మహాత్ములు చెప్పినప్పుడు అది అఖండము, అనంతము, అనిర్వచనీయము, వచనములతో చెప్పటానికి వీలు లేనిది అన్నారు. అదేంటి? మళ్ళీ మౌనం, నిశ్శబ్దం, ప్రశాంతం. అవాంగ్మానస గోచరము అన్నారు. అంటే వాక్కుకే కాదు మనసుకు కూడా అందనిది, అంటే భావానికి కూడా అందదు అన్నారు. అంటే అభావస్థితి. అసలు భావాలు ఉత్పత్తి అవుతున్నాయి, మీరు మాట్లాడతలేదు. భావాలు ఉత్పత్తి అవుతున్నాయి, అయినా మీరు మాట్లాడుతున్నట్టే లెక్క, మీరు కదులుతున్నట్టే లెక్క, మీరు జీవిస్తున్నట్టే లెక్క, మీరు అన్ని చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు మోగవాళ్ళు చేయట్లా? మౌనికి మోగవాళ్ళకి తేడా ఉంది. అంటే ఇక్కడ నేను మౌని తప్పని అంటలా. అది ప్రాథమిక దశలో వాక్మౌనం ఆపుకోవటం, వాక్మౌనం పెట్టుకోవడం చాలా గొప్ప స్థితి. ఎందుకంటే అసలు వాక్కుతోనే కదా కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఏర్పడేది. దానివల్లనే కదా సుఖదుఖాలకు ఎక్కువ లోనయ్యేది. అందుకని అదేం తక్కువది కాదు, విషయం చెబుతున్నా. ఈ మౌనం అనేది ఒక పవిత్రత వరకు, ఒక నిశ్చలత వరకు, ఒక అనంతత్వం వరకు, ఒక అఖండత్వం వరకు, ఒక నిర్మలత్వం వరకు, హయ్యెస్ట్ వరకు చేరేది ఏంటి అంటే భావమౌనం అయిపోవాలి, అభావస్థితి రావాలి. అందుకే అవాంగ్మానస గోచరము ఆత్మ. సర్వవ్యాపకము, ఉన్నదంతా అదే, అది ఒక్కటే, దానికి భిన్నంగా ఇంకోటి లేదు. భిన్నంగా ఇంకోటి ఉందనుకోండి, రెండోది ఉందని తెలుస్తుంది, భావం పుట్టింది. అందుకని మౌనంలో అభావస్థితిలో ఏకత్వమే ఉంటుంది. మౌనం ఏకత్వము, నిశ్చలత ఏకత్వము, పవిత్రత ఏకత్వము, అది సర్వవ్యాపకం. ఎందుకంటే ఉన్నదంతా అదే అవ్వాలి, లేకపోతే భావం పుడుతుంది. అభావస్థితి. ఇవన్నీ తెలుసుకుంటే ఎలా కూర్చోవాలో తెలుస్తుంది. అందుకని చెబుతున్నా. పైన మనం ఏదో వినేసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది రకరకాలు చేసుకుంటూ వెళ్తే వెళ్ళొచ్చు. ఇవి కూడా తెలుసుకోండి. ఎవరు ఏ సాధన చెప్పినా చేయండి. ఆధ్యాత్మికతలో సాధనలు తప్పే ఉంది. అన్ని ప్రాథమిక దశలోంచి మొదలు పెట్టాలి. ఏ చిన్న సాధన చేసినా అది ఉపయోగమే. ఆధ్యాత్మికతలో ఎంత చిన్నదైనా ఉపయోగమే. కానీ నిజమైన నిశ్చలత, నిజమైన పవిత్రత, నిజమైన మౌనము, నిజమైన నిశ్శబ్దము, నిజమైన నిర్మలత్వము, ఇలా ఎన్ని ఉంటాయి, ఎన్ని మంచి పదాలు ఉంటాయి. ఏంటి అంటే అభావస్థితి. అయితే మరి భావాలను ఆపగలమా? ముందే చెప్పుకున్నాం. భౌతికంలో శరీరంతోనే ఆపలేం. శరీరానికి సంబంధించిన 3 ఇంద్రియాలను ఆపటం మన వల్ల కాదు. అసలు కన్ను ముయ్యగలం అంతే, కానీ చెవులు ముయ్యటానికి లేదు. శబ్దం ఎక్కడ వినపడినా దాన్ని పట్టుకొని మనసు బయటకు వెళ్ళిపోయి దాన్ని ఊహించుకుంటుంది. ముక్కు వాసన ఏం తగిలిన, ఎందుకంటే గాలి పీల్చి వదులుతూ బతుకాల్సిందే. గాలి పీల్చి వదలపోయి చచ్చిపోతాం. ఆటోమేటిక్గా వాసనలు దాని ద్వారా తెలిసిపోతూ ఉంటాయి. అది పట్టుకొని మనసు వెళ్ళిపోద్ది, ఊహించుకుంటూ వెళ్ళిపోద్ది. కాబట్టి మనం కదులుతున్నట్టే. ఆ ఊహ ఎప్పుడు జరిగిందో మనం కదిలినట్టే, మాట్లాడినట్టే, తెలుసుకున్నట్టే, అన్నీ జరిగినట్టే. మనలో మనకు జరుగుతుంది అంతే. ఇతరులతో మాట్లాడట్లేదు, కానీ మనలో అన్నీ జరుగుతున్నాయి. అలా స్పర్శలను ఆపలేం. మనం కేవలం ఆపగలిగింది కన్నును మూయగలం, రుచిని ఆపగలం. అలాంటి రుచిని కూడా ఆపటం మన వల్ల కాదు. ఆకలేసినప్పుడు తినాల్సిందే, రుచి ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ కొంతసేపు ఆపగలం ప్రయత్నించి, అది చెప్పేది. ఇక్కడ బయట నుంచి గ్రహించేవి వాటంతటా జరిగిపోతే లోపల కదిలే మనసు అసలు మొత్తంగా కదులుతూనే ఉంటుంది. అందుకని ఎవరైనా ధ్యానము కానీ, ఆధ్యాత్మిక చదువు కానీ, ఆత్మజ్ఞాన చదువు కానీ, మార్గంలో ఇవి వింటూ, ఈ శీర్షికలు వింటూ సాగుతున్న వాళ్ళు ముందు మొత్తంగా మన పనితీరు తెలుసుకోండి, దీన్ని విశ్లేషించుకోండి, దీన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మనం ఎక్కడున్నాం మనకు తెలుస్తుంది. మన గురించి ఎవరు చెప్పక్కర్లా. మన గురించి మనకు అన్నీ తెలిసేలా సృష్టి ఏర్పాటు చేసింది. అందుకని భాషలు, పదాలు వీటిని పట్టుకు వేలాడకండి. దాని ద్వారా విషయాలను గ్రహించండి. మీకు అర్థమయ్యే భాషలోనే వినాలి మీరు. కానీ నామరూపాదులు నశించిపోతే వీటికి విలువ లేదు అని ఆధ్యాత్మికతలో చెప్పే కారణం ఏంటంటే అది విలువ లేకపోవటం కాదు. అభావ స్థితికి చేరటానికి నామరూపాదులు అడ్డంకులు, పరిమితత్వాన్ని కల్పిస్తుంటాయి, భావాన్ని పుట్టిస్తూ ఉంటాయి. మేలిమి బంగారం అదే ఆభరణాలుగా అయింది. కానీ ఆభరణాలుగా అయినప్పుడు వాటికి ఒక పరిమితి, ఒక రూపం వచ్చింది, వాటికి ఒక పేరు వచ్చింది.
మళ్ళీ వాటిని మేలిం బంగారం చేయాలి అంటే ఆ నామరూపాలను తీసేయాలి. నామం పోవాలంటే రూపం తీసేయాలి. ఎందుకంటే నామాలు మనుషులు ఏర్పరుచుకున్నాయి. రూపం తీసేస్తే నామం ఆటోమేటిక్గా ఉండదు దానికి. అందుకని రూపాలు ఉన్నంతకాలం నామాలు ఉంటాయి. నామాలు గుర్తింపుకు వ్యావహారిక సత్యంగా మనుషులు ఏర్పాటు చేసుకుంది, భావ వ్యక్తీకరణకి, భావ గ్రహింపుకి. ఇది మన శరీర పనితీరు. ఇందులో మౌనం లేదా నిశ్చలత, పవిత్రత, మీరు ఏదైనా అనుకోండి, ఏ పేరైనా పెట్టుకోండి, ప్రశాంతత అంటే ఎక్కడ ఏ స్థాయిలో మనం ఉన్నామో తెలుసుకోండి. అభావస్థితికి చేరినప్పుడు మాత్రమే అది అచలము, అఖండము, అనంతము, అవాంగ్మానస గోచరము, సర్వవ్యాపకము. ఇవెప్పుడు ఒక తెల్ల కాగితం స్టేట్కి వెళ్ళిపోవాలి. భావాలు పట్టుకోవాలి. భావం పుట్టిందంటే అది పరిమితంగానే పుడుతుంది. పుట్టిన ప్రతిభావం ఒక రూపాన్ని క్రియేట్ చేస్తుంది. భావంలో అర్థం ఉంటుంది, అర్థంలో దృశ్యం ఉంటుంది, దృశ్యంలో నామం ఉంటుంది, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా భావం ఎక్కడ పుడితే అక్కడ. అయితే భావాలను పుట్టకుండా నువ్వు ఆపగలవా అంటే ఆపటము అనే ప్రక్రియ కాదు, ఇక్కడ అర్థం చేసుకోవడం అనే ప్రక్రియ. భావాలను పుట్టకుండా మనం ఆపగలిగేది ఏంటి? నిద్రలో రోజు జరుగుతూనే ఉంది. అదేం పెద్ద గొప్ప విషయము కాదు, అదేం పెద్ద బ్రహ్మ పదార్థము కాదు. రోజు మన శరీరంలో జరుగుతున్న ప్రక్రియ. ఎక్కడి నుంచో తెచ్చుకోవలసింది కాదు, నా లోపలే ఉంది. రోజు సృష్టి సహజంగానే నేను నిద్రలో అభావస్థితికి వెళ్ళిపోతున్నాను. నేనున్నానన్న ఎరుకు కూడా నాకు తెలియదు. అదే అభావస్థితి. అయితే దానికి నిద్ర అని పేరు పెట్టేసి నేనే నన్ను మరుగున పరిచేసుకున్నా. నేను ఒరిజినల్గా రోజు ఒక మౌన స్థితికి, పవిత్ర స్థితికి, నిశ్చల స్థితికి, నిర్మల స్థితికి, సర్వవ్యాపక స్థితికి, అఖండ స్థితికి, అనంత స్థితికి రోజు వెళ్తున్నా. అది సృష్టి ఏర్పాటు చేసింది. సృష్టి చెబుతూనే ఉంది, శరీరమే నువ్వు కాదు, మనసే నువ్వు కాదు, అనంతత్వం కూడా నువ్వే. నిద్రలో నువ్వు అక్కడికే వెళ్తున్నావు, కానీ దాన్ని నిద్ర అనుకుంటున్నావు. ఎందుకని? శరీరం నేను అనుకుంటున్నావు, మనసు నేను అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు నిత్యమౌనివే. రోజు నిద్రలో నువ్వు మౌనానికి వెళ్తున్నావు. నువ్వు నిత్య పవిత్రుడివే, పవిత్రరాలువే. ఎందుకంటే రోజు నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు, అభావ స్థితికి వెళ్ళిపోతున్నావు. అది పవిత్రత. అక్కడ ఏ తప్పులు అపవిత్రతలు ఉండవు, అసలు అభావమే లేదు. నువ్వు నిత్య నిర్మలత్వం, నిశ్చలత్వంలోకి వెళ్ళిపోతున్నావు. అది నిద్రాస్థితిలో జరుగుతున్నది. అదే మెలకువలో నువ్వు నిన్ను రకరకాలుగా అనుకుంటున్నావు. మంచోడిని, చెడ్డోడిని, మంచిదాన్ని, చెడ్డదాన్ని, పవిత్రుణ్ణి, అపవిత్రుణ్ణి, అలా నువ్వు అనుకుంటున్నావు. కాదు, నువ్వు 3 స్థితులు సాగుతున్నావు. 1 శరీర స్థితి, 2 మానసిక స్థితి, 3 అనంతత్వ స్థితి, ఆత్మశక్తి స్థితి. అది జీవిలో జీవికి చెప్పినప్పుడు ప్రాణశక్తి అన్నారు. 3 స్థితులు మనిషి అనుభవిస్తున్నాను అని ముందు గుర్తించాలి. అప్పుడు నాకు మౌన స్థితి గొప్పదేం కాదు, పవిత్రత గొప్పదేం కాదు, అది నాలోనే ఉంది, నేనేది. నేను రోజు ఆ స్థితికి వెళ్తున్నా. రోజు 8 గంటలు వెళ్తున్నా అక్కడికి. మిగిలిన 16 గంటల్లో మనో శరీరాలతో ఉంటున్నా. అంటే మనకున్న 24 గంటలని చక్కగా డివైడ్ చేస్తే మనో శరీరాలు పనిచేసుకున్నాయి. 16 గంటలు 2 కలిసి వాడేసుకుంటున్నాయి. అంటే మనసుకు 8, శరీరానికి 8 అనుకుంటే అవి 2 ఏం చేసినట్టు, వద్దు మనం ఎక్కువ టైంగా గడిపినట్టు ఉంటుంది, మనం ఇద్దరం కలిసిపోయి 16 గంటలు అనుభవించేద్దామని అనుభవించేస్తున్నాయి. ప్రాణశక్తి మిగిలిన సంపూర్ణమైనటువంటి స్థితిని, గాఢ నిద్రని, చక్కగా 8 గంటల నిద్రాస్థితిని ప్రాణశక్తిలో అనుభవిస్తున్నాం. అది ప్రాణశక్తి స్థితిని నిద్రలో అనుభవిస్తున్నాం. నిద్ర అని పేరు పెట్టాం. అయితే ప్రాణశక్తి మిగిలిన స్థితుల్లో లేదంటే 24 గంటల స్థితుల్లోనూ అదే ఉంది ఎప్పుడు. ఎందుకని? మనసు, శరీరాలు అసలు కదలాలన్నా పనిచేయాలన్నా ప్రాణశక్తి స్థితి ఉండాలి. కాబట్టి ప్రాణశక్తి స్థితి 24 గంటలు ఉంది. కానీ దానిలోకి మనం శరీర మనస్సులను వదిలి నిద్రా సమయంలో మాత్రమే వెళ్తున్నాం. అది పవిత్ర స్థితి, అది మౌన స్థితి, అది నిర్మల స్థితి, అది నిశ్చల స్థితే. అయితే అది సృష్టి సహజంగా ఏర్పాటు చేయబడినటువంటి స్థితి కనుక, అప్రయత్నంగా మనం వెళుతున్నాం కనుక, అది తప్పనిసరి కనుక. అంటే శరీర అవసరాలు, ఆకలికి ఆహారం ఎలా తప్పనిసరో నిద్ర అంత తప్పనిసరి. గాలి పీల్చడం ఎంత తప్పనిసరో నిద్ర అంత తప్పనిసరి. అది సహజంగా ఏర్పడింది కనుక దాన్ని పట్టించుకోవట్లేదు మనం. కానీ ఎక్కడ సృష్టి అన్యాయం చేయలేదు, మన మోసం చేయలేదు,
మన్నేదో గొప్పగా నువ్వు నేర్చుకోవాల్సింది ఎక్కడో బయట ఉంది, పరుగులు తీయమని చెప్పలేదు. అన్నీ నీలోనే ఉన్నాయి, నీ దగ్గరే ఉన్నాయి, నీతోనే ఉన్నాయి, నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు దాన్ని గుర్తిస్తే చాలు, తెలుసుకుంటే చాలు అని సృష్టి మనలోనే పెట్టింది. అనంత సృష్టి శక్తి ఏదుందో అదే మనలో ప్రాణశక్తిగా చెప్పబడుతున్నది. ఎందుకని మనం పరిమితంగా భావించుకుంటున్నాము కనుక. కాబట్టి ఆ అనంత సృష్టి శక్తి అంటే ప్రాణశక్తి అనే పిలువబడే అనంత సృష్టి శక్తిలోకి శరీర మనస్సులను అంటే నామరూపాదులను, భావాలను, సంకల్పాలను వదిలేసి అభావస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అది శక్తి స్థితి. అయితే దాన్ని అభావస్థితి అంటలేదు, శక్తి స్థితి అంటలేదు, అనంత ఆత్మశక్తి స్థితి అంటలేదు, ప్రాణశక్తి స్థితి అంటలేదు. ఎందుకని అంటలేదు? ఎందుకని అంటలేదు అంటే అది ఉన్న స్థితి అయినా, అది ఉన్నత స్థితి అయినా మనం శరీర మనస్సులను మాత్రమే గుర్తించి దానికి నిద్ర అని పేరు పెట్టి ఆ స్థితిని అసలు గుర్తించటం, పరిశీలించడం వదిలేసాం. మనం శరీర ఇంద్రియాలతో మమేకతే మనకు బాగుంది అంతే. అంతే తప్ప రెండో స్థితి మన పక్కనే ఉంది, అది జ్ఞానంతో ఆలోచిస్తే దొరుకుతుంది. ఎందుకని శరీర మనస్సులు లేవుగా అక్కడ, అందుకని జ్ఞానంతో పట్టుకోవాలి దాన్ని. శరీర మనస్సులకు అందని ప్రతిదీ నీకు అందేలా జ్ఞానం నీ లోపలే ఉంది. అన్నిటికంటే అద్భుతమైన ఇంద్రియము, ఎప్పటికీ నశించని ఇంద్రియము, గ్రహణేంద్రియము జ్ఞానము. నీ జ్ఞానేంద్రియంతో పట్టుకో, అది ఎప్పుడు 24 hours పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకని జ్ఞానము శక్తి లక్షణము. అయితే మనం దాంతో పట్టుకోవట్లా. శరీరం నేను అనుకొని, ఇంద్రియాలు నేను అనుకొని, ఇంద్రియ సుఖాలు బాగున్నాయి అనుకొని చక్కగా హాయిగా తినడానికి, తాగటానికి, తిరగటానికి, కుటుంబ జీవితం, సంసార జీవితం, నాది నా వాళ్ళని ధన సంపాదనకి అలా కేటాయించుకొని వెళ్తున్నాం. అయితే అది తప్ప అస్సలు కాదు. కానీ అది నా ప్రథమ స్థితి, నా మొదటి స్థితి. మొదటి స్థితి నుంచి రెండవ స్థితి మానసిక స్థితి. మొదటి రెండవ స్థితులు రెండు కలిసే ఉంటాయి. మరి ఎందుకండి మానసిక స్థితిని రెండవ స్థితి అని చెప్పారంటే, మొదటి స్థితి కంటే అత్యంత వేగవంతంగా మొదటి స్థితిని నడపటానికి, మొదటి స్థితి ఉండటానికి ఆధారంగా మనోస్థితి ఉంటుంది. మొదటి స్థితి ఆగిపోయినా రెండవ స్థితి పనిచేస్తూనే ఉంటుంది. మనం శరీరం కదపాలంటే ఏదో ఒక ఆలోచన పుట్టాలి, మనం శరీరం కదపాలంటే ఏదో ఒక భావం పుట్టాలి. మనం శరీరం కదపాలంటే మనసులో భావం పుట్టకపోతే అసలు శరీరం కదలదు. నేను అన్న ఎరకు పుట్టకపోతే అసలు ఈ శరీరం నేనని కూడా అనిపించదు. కాబట్టి మొదటి స్థితి కంటే రెండవదైనటువంటి మనోస్థితి అత్యద్భుతమైన స్థితి. అదే దీన్ని కదుపుద్ది. అలా అనుకోని కాసేపు ఆపి కూర్చున్నామా మనసు కదులుతూనే ఉంటుంది. శరీరాన్ని ఆపగలం, మనం శరీరాన్ని కూర్చోబెట్టగలం, శరీరాన్ని నిద్రపుచ్చగలం, శరీరానికి విశ్రాంతి ఇవ్వగలం. మనసుకు మనం ఇవ్వలేము, అది కదులుతూనే ఉంటుంది. మనసుకి సహజంగా విశ్రాంతి సృష్టించేసింది. నువ్వు మళ్ళీ ప్రాణశక్తిలోకి కూడా వెళ్ళు, దాన్ని కూడా తెలుసుకో. నిన్నేం మోసం చేయట్లే నేను. నీ శరీర స్థితి, నీ మనోస్థితి, అక్కడి నుంచి నీ ప్రాణశక్తి స్థితి అంటే ఒరిజినల్ నీ స్థితి, అనంత ఏకత్వ స్థితి, ఆత్మస్థితి, ఆ శక్తి స్థితి, ఒరిజినల్ స్థితి, దాంట్లోకి వెళ్ళు, నేను పంపుతున్నా అని సృష్టి మూడింటిని చూపించింది. మనం రెండింటిలో ఉంటున్నాం అంతే. మూడో దాంట్లోకి వెళ్ళటానికి వెళ్తే నువ్వు చేసేది ఏం లేదు, రోజు వెళ్తున్నానని గుర్తిస్తే చాలు. వెళ్ళటానికి నువ్వేం చేయక్కర్లా, వెళ్ళటానికి నువ్వేమీ చేయక్కర్లా. నిద్రలోకి వెళ్ళడానికి నువ్వేం చేస్తావు? నిద్ర తన్నుకొని వస్తుంది. నేను అసలు నిద్రపోనని కూర్చోండి పోను కొన్నాళ్ళు, నడుస్తూ ఉండండి పోను కొన్నాళ్ళు, తిరుగుతూ ఉండండి పోను కొన్నాళ్ళు, పనులు పెట్టుకోండి పోను కొన్నాళ్ళు, నేను నిద్రపోను అని నిశ్చయించుకోండి. ఏమి లేదు, కొన్ని రోజులకి నడుస్తూ నిద్రపోతారు, కూర్చొని నిద్రపోతారు, ఏ దేంట్లోనే పనులు అలా నిద్రపోతూ ఉంటారు. చాలామంది లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు డ్రైవింగ్లో నిద్రపోతే యాక్సిడెంట్లు చేస్తూ ఉంటారు. అలా తప్ప నిద్ర వచ్చేస్తుంది కంటిలోకి ఒక క్షణం. మరి నిద్రను ఆపలేరు, కాసేపు ఆపగలరు, ప్రయత్నించగలరు. ఆహారం ఎంత అవసరమో, ప్రాణవాయువు పీల్చడం ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం. అయితే ఆ అవసరం అనేది నిద్ర కాదు, అది ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నా నేను. శరీర మనస్సులను వదిలిన నా మూడో స్థితి అంటే అదే మొత్తం ఏకత్వ స్థితి. శరీరం వైపు నుంచి నేను శరీరం అని భావించుకుంటున్నాను కనుక మూడో స్థితి అని చెప్పాను. అందుకని ముందు మన స్థితులు గుర్తించండి. అసలు గుర్తించకుండా వదిలేస్తే నేనేదో సాధన చేయాలి, దాన్ని పొందాలనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఈ విషయాలు తెలియకపోవటం వలన, అంటే నా శరీరము, నా మనసు, నా ప్రాణశక్తి స్థితి, మూడు స్థితులు. శరీరము మనసు కలిసి ఉన్నప్పుడు సంపూర్ణమైనటువంటి జాగ్రత్త అవస్థ,
అంటే మెలకువలో ఉన్నాను సంపూర్ణంగా. శరీరం ఆగి మనసు మాత్రమే కదులుతున్నప్పుడు సంపూర్ణమైనటువంటి స్వప్నావస్థ లేదా ఊహావస్థ. నిద్రలో అయితే స్వప్నావస్థ అన్నాం, మెలకువలో కూడా విశ్రాంతిగా కూర్చుంటే ఊహలు సాగుతూ ఉంటాయి. ఆ ఊహావస్థ స్వప్నావస్థ రెండు ఒకటే, శరీరం కదకపోయినా. అంటే మనసు ఉంది, అది మనో అవస్థ. దానికి మనో అవస్థ అని పేరు పెడితే సరిపోద్ది. సంపూర్ణ జాగృతిలో ఉండటం, జాగ్రత్త అవస్థ అనేది శరీర అవస్థ. శరీర స్థితిలో ఉన్నా ఇప్పుడు నేను, శరీరంతో ఎరుకలో ఉన్నా. శరీర ఎరుక ఆగినాక మనో ఎరుకలో ఉన్నా. శరీరాన్ని మర్చిపోయా కానీ మనో ఎరుకలో ఉన్నా. దాన్ని స్వప్నావస్థ అని ఊహావస్థ అని అంటున్నాం, కాదు మనో అవస్థ. మనో ఎరుకతో ఉన్నా. నా రెండవ స్థితి అది, నేనే మనస్సు. ఈ శరీరం నేనే, ఆ మనస్సు నేనే. ఇప్పుడు ఈ శరీర మనస్సులను దాటినాక, అంటే శరీర మనస్సులకు పరిమితులు ఉన్నాయి, నామరూపాలు ఉన్నాయి, మొత్తం పరిమితులతో కూడినవి. కానీ ఈ నామరూపాలకు ఆధారమైన, సృష్టికి ఆధారమైన, ఈ పరిమితత్వానికి ఆధారమైనటువంటి మూల శక్తి ఏది ఉందో అది అపరిమితంగా ఉంది, అనంతత్వంగా ఉంది. అందులోకి వెళ్ళా, అదే నా ప్రాణశక్తి. అది నాకు భిన్నమైంది కాదు. అసలు నేను ఎక్కడికి దీనికోసం పరుగులేదు, ఎక్కర్లా. నేను రోజు వెళ్తున్నా, అది నేనే. అంటే మనం అటువైపు నుంచి చెబితే ప్రాణశక్తి 3 స్థితుల్లోనూ ఉంది, 24 గంటలు ఉంది. ప్రాణశక్తి లేకుండా అసలు నేను ఉండటం కుదరదు. అంటే ప్రాణశక్తి ఎప్పుడూ ఉంది, కానీ నేను గుర్తించట్లా. ప్రాణశక్తిలో నేను దేన్ని గుర్తిస్తున్నాను? మనోస్థితిని గుర్తిస్తున్నాను. అప్పుడు ప్రాణశక్తి ఉంది. అసలు నేను మనోస్థితిని గుర్తించాలంటే ప్రాణశక్తి ఉండాలి నాలో. ప్రాణశక్తి లేకపోతే నేను గుర్తించటము జరగదు, మనసు ఉండటము జరగదు. అలాగే మనో కదలికలతో, మనోశక్తితో, మనోభావాలతో శరీరం కదులుతుంది. అప్పుడు నేను శరీర స్థితిని గుర్తిస్తున్నా. నేను శరీరం అని ఇంద్రియాలతో అన్ని అనుభవిస్తున్నా, గ్రహిస్తున్నా. నేను శరీరం అనుకుంటున్నా, అంటే శరీర స్థితిని గుర్తిస్తున్నా. ఇలా నేను శరీర స్థితిని గుర్తించాలంటే మనోస్థితి సహకరించాలి, నేననే భావాలు కల్పించాలి. ఈ శరీర మనోస్థితులు, అంటే మనోస్థితి సహకరిస్తే శరీర స్థితిని గుర్తిస్తున్నాను. మనోస్థితి సహకరించాలంటే అసలు ప్రాణశక్తి స్థితి ఉండాలి. శరీర మనస్సులు ఏ పని చేస్తున్నా ప్రాణశక్తి స్థితి అంతర్గతంగా అలాగే ఉంది, దానిపైన ఇవన్నీ పనిచేస్తున్నాయి. అంటే మొత్తంగా ఉన్నదేంటి? 3 అవస్థలుగా మనం అనుకుంటున్నాం. అసలు 3 అవస్థలు కాదు, మొత్తం ఏకత్వం. అది ఉన్నదేంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తిలో మనోస్థితి పనిచేస్తుంది. ప్రాణశక్తి లేకపోతే మనోస్థితి పనిచేసే ఛాన్స్ లేదు. మనోస్థితి పనిచేస్తే శరీరం నేనని తెలుస్తుంది. ఈ శరీరం నేనని తెలియాలన్నా మనోశక్తి పనిచేయాలి. మనోశక్తి పనిచేయాలంటే అది ప్రాణశక్తిలోనే ఉంది. ప్రాణశక్తి ఉంటేనే మనోశక్తి, శరీరము పనిచేస్తాయి. అంటే ప్రాణశక్తి మూడింట్లో, అంటే ప్రాణశక్తిగాను మొత్తం ఏకస్థితిలో ఉన్నది, ఏకమే అక్కడ. దానిలో ఉన్న మనసు, దానిలో ఉన్న శరీరము విభిన్నంగా అనుకోవటం వల్ల దాన్ని 3వ స్థితిగా ఊరుకునే చెప్పుకుంటున్నాం వ్యావహారిక సత్యంగా. కానీ ప్రాణశక్తే మనసుగా, ప్రాణశక్తే శరీరముగా, లేదా ప్రాణశక్తిలో మనసు, ప్రాణశక్తిలో శరీరము. ప్రాణశక్తిలో మనసు, ఆ మనసులోనే శరీరము. అంటే మొత్తం ప్రాణశక్తిలోనే ఇమిడి ఉన్నాయి, విడిగా లేవు. కానీ శరీరం వైపు నుంచి వెళ్ళినప్పుడు అది మనకు తెలియదు కనుక నీ లోపలికి నువ్వు వెళ్ళి చూసుకున్నావు. లోపలికి వెళ్ళడం అంటే ఏంటి? లోపలికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? కళ్ళు మూసుకుంటారు, ప్రశాంతంగా ఎక్కడన్నా కూర్చుంటారు, శరీరాన్ని ఆపేస్తారు, ఇంద్రియ క్రియలు చేయకుండా ఉంటారు. నీ లోపలికి వెళ్ళి అంటే అర్థం ఏంటంటే బయట తిరగబాక అని, నామరూపాలు చూడబాక అని, బయట నుంచి గ్రహించబాక అని. అంతే తప్ప లోపల బయట ఏమి లేదు. ఇక్కడ ఇంద్రియాల వలన లోపల బయట అని తెలుస్తుంది అంతే. ఇంద్రియాలు మూసేస్తే లోపల బయట ఏమి లేదు. బయట తిరగకుండా ఏంటి? కనపడుతున్న విషయాలను సేకరించుకో, తెలుస్తున్న విషయాలను సేకరించుకో, గ్రహణేంద్రియాలను ఆపే కాసేపు. అందుకని లోపలికి వెళ్ళి అనే పదమే తప్ప ఇంకో పదం ఉపయోగించడం కుదరదు అక్కడ. దాని మీద మొత్తం ఆధ్యాత్మిక సాహిత్యం అంతా నడుస్తుంది. దానికి ధ్యానం అని పేరు పెట్టారు, దానికి తపస్సు అని పేరు పెట్టారు. యాక్చువల్గా నేను నా లోపలికి వెళ్ళటల్లా, అసలు నేను ఉన్నది ఎక్కడ? అనంత ఆత్మశక్తిలో ఉన్న సృష్టి అంతా అక్కడే ఉందని. నేనే కాదు, సర్వసృష్టి అక్కడే ఉంది. పోనీ నేను అనుకుంటే నేను నా ప్రాణశక్తిలో ఉన్నా. నా ప్రాణశక్తిలో మనసు ఉంది, మనసులో శరీరం ఉంది. మనసు కదిపితేనే శరీరం కదులుద్ది. ఆ విషయం నాకు తెలియదు కనుక
నాకు కనపడేది గ్రహించడానికి వీలుగా ఉంది, పదార్థంగా ఘనత్వాన్ని పొందింది శరీరం గనుక, మనసుకు కూడా భావాలున్నాయి తప్ప రూపము ఘనత్వము లేదు గనుక, దానికంటే భావములు కూడా లేని అభావ స్థితిలో ప్రాణశక్తి ఉన్నది గనుక, నేను శరీరం అని భావించుకుంటూ ఇవన్నీ నా లోపల ఉన్నాయని నేను అనుకుంటున్నా. లోపల ఉన్నాయని అనుకున్న విధానంలోనే ఆ స్థితిలో ఉన్న మనుషుల కోసం జ్ఞానబోధలన్నీ చేయబడినాయి. కానీ యాక్చువల్గా ఇది లోపల లేదు. నువ్వు ఇంద్రియములను శరీరమును వాడటం ఆపేస్తావు, అంతే జరుగుతుంది. ఆపేసినప్పుడు మనసులో ఉంటావు. మనసు ఎక్కడ ఉంది? మనసులో శరీరం ఉంది. శరీరాన్ని దాటి మనసు ఉంది. శరీరం కంటే విస్తృతంగా మనసు ఉంది. ఈ విషయం సత్యం తెలిసినాక, ప్రాణశక్తి అర్థమైనాక అర్థమవుతుంది. మనసు ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలో ఉంది. ఆ ప్రాణశక్తి అంటే ఏంటి? మొత్తం సృష్టికి ఆధారమైన ఆత్మశక్తి. ఎందుకని ప్రాణశక్తిలోకి వెళ్ళినప్పుడు గమనించండి ఏమైంది? శరీర స్థితిలో పరిమితత్వం తెలుస్తుంది. మనోస్థితిలో శరీరం కంటే మనసు అపరిమితంగా ఉందని తెలుస్తుంది. కానీ మనోస్థితిలో ఉన్నవన్నీ పరిమిత భావాలే, మొత్తం పరిమిత భావాలే, భావ పరంపర. అది మనోస్థితిని దాటితే అభావ స్థితికి వెళ్ళిపోయాను, అంటే పరిమితత్వాన్ని అధిగమించాను, అపరిమితిలోకి వెళ్ళిపోయాను, అనంతత్వంలోకి వెళ్ళిపోయాను, నిశ్చలతలోకి వెళ్ళిపోయాను, నిర్మలతలోకి వెళ్ళిపోయాను, మౌనంలోకి వెళ్ళిపోయాను. అక్కడ భాష లేదు, భావం లేదు, అసలు ఏమీ లేదు. అంటే శరీర మనస్సులకు సంబంధించిన ఏమీ లేదు, పరిమితత్వమే లేదు. అందుకే దాన్ని అఖండము, అనంతము, అద్వితీయము, అవాంగ్మానస గోచరము, సర్వవ్యాపకము, ఎలా అంటే ఏకత్వ స్థితిని చెప్పడానికి అవసరమైన అన్ని పదాలు దానికి ఉపయోగించారు మనిషికి అర్థం అవటానికి. అది నువ్వు సాధించేది కాదు, నువ్వు అందులోనే ఉన్నావు. 24 hours అదే ఉంది. 24 hours ఏముందంటే గాఢ నిద్రలో మనం ఉన్న ప్రాణశక్తి స్థితి ఏది ఉందో అదే ఉంది. అయితే మరి గాఢ నిద్రలో మనకు ఎందుకు తెలియట్లేదంటే అక్కడ తెలియటానికి ఏమీ లేదు. మనస్సులు శరీరాలుగా తెలుస్తుంది, అన్నీ పరిమితాలుగా తెలుస్తాయి, నామరూపాలుగా తెలుసుకుంటే. అనంతత్వంలో ఇంద్రియాలు లేవు, గ్రహణ శక్తులు లేవు, గ్రహించేటువంటి గ్రహణ యంత్రమైన శరీరం లేదు, దాని ద్వారా ఏర్పడిన మనసు లేదు, కేవలము శక్తి ఉంది. అది నీ ప్రాణశక్తి స్థితి అని చెప్పారు. అదే సృష్టిపరంగా అనంత ఆత్మశక్తి స్థితి. కాబట్టి నా స్థితిలోకి, నా ప్రాణశక్తి స్థితిలోకి, నా నిజ స్థితిలోకి, నా శాశ్వత స్థితిలోకి, నా అఖండ అనంత నిశ్చల నిర్మల మౌన సర్వవ్యాపక అవాంగ్మానస గోచర అనంత ఆత్మశక్తి స్థితిలోకి నేను రోజు వెళ్తున్నా. దానికోసం నేను బయటకు పరుగులు తీసి అక్కడ ఎత్తుక్కొని నేను దాన్ని చదువుకొని తెలుసుకొని చేయాల్సిన అవసరత లేదు. దాన్ని గుర్తిస్తే చాలు, గ్రహిస్తే చాలు, నన్ను నేను పరిశీలించుకుంటే చాలు, నన్ను నేను అర్థం చేసుకుంటే చాలు, నన్ను నేను చదువుకుంటే చాలు. అందుకని ప్రతి మనిషి చదువుకోవలసిన అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథం ఎవరంటే నువ్వే. ప్రతి మనిషి పూజించవలసిన, అర్చించవలసిన, ఆరాధించవలసిన, అనుసరించవలసినటువంటి మహాపరమాత్మ, మహాదైవము ఎవరు అంటే నువ్వే. ఆ మహాదేవుడు నువ్వే. నీలో ఉన్న ప్రాణశక్తి 3 స్థితుల్ని నిలిపించిన స్థితి, మిగిలిన 2 స్థితుల్ని, మనసు శరీరం అనే స్థితిని తనలో ఉంచుకున్న స్థితి ఆ ప్రాణశక్తి స్థితి, అనంత స్థితి. అందుకని నువ్వు పూజించాల్సిన, అర్చించాల్సిన దేవుడు నువ్వే. అందరూ అనుసరించవలసిన గురువు నువ్వే. అందరూ వినవలసిన జ్ఞానం నువ్వే. అందరూ వినవలసిన బోధలు నువ్వే. అన్నీ నువ్వే. నిన్ను పరిశీలించుకుంటే సరిపోద్ది. ఆ నిన్ను నీకు తెలియచెప్పటానికి నామరూపాలతో కూడి ఉన్న అనేక మంది చేసిన అనేక ప్రయత్నాలు, మతాలు, మార్గాలు, గురువులు, గ్రంథాలు, దేవుళ్ళు అబ్బో అనేకమైపోయినాయి. అందులో మళ్ళీ నిన్ను అసలు జ్ఞానం తెలుసుకోనివ్వకుండా నువ్వు శరీరమే, నువ్వు మనస్సే, నువ్వు అందులోనే బిగుసుకుపో, నువ్వు పొరపాటును కూడా నీ ప్రాణశక్తిని తెలుసుకోబాక అని నిన్ను బంధించి వేయటానికి అనేక మార్గాలు ఏర్పడినాయి. మహిమలో మాయలు మళ్ళీ నిన్ను అందులోంచి పక్కదోవలు పట్టిస్తూ మూఢ విశ్వాసాలు, మూఢ ఆచారాలు, మూఢ సాంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, మొత్తానికి నిన్ను మూఢత్వం అనే జైల్లో బంధించేసి బోల్డ్ వచ్చినాయి. అయితే ఈ మూఢత్వం అని జైల్లో నిన్ను బంధించి, అజ్ఞానం అని జైల్లో నిన్ను బంధించి, అవిద్య అని జైల్లో నిన్ను బంధించి, మాయ అని జైల్లో నిన్ను బంధించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉద్దేశపూర్వక మోసాలను చేస్తున్నాళ్ళు కావాలని. అందరూ అలా ఉండరు. ఇప్పుడు శంకరాచార్యులు వారు సత్యాన్నే చెప్పెళ్ళారు.
అనేక మంది మహాత్ములు మహనీయులు ఎంతోమంది, ఓ రమణ భగవానులు, ఓ షిర్డీ సాయిబాబా, అనేక మంది అవధూతలు సత్యాన్నే చెప్పారు. లేకపోతే మనం ఇది ఎలా మాట్లాడుకుంటాం? అంటే 100కి 99 మంది మతముల ద్వారా, మార్గముల ద్వారా, విధానముల ద్వారా, పద్ధతుల ద్వారా ఎవరి స్థాయిలో వాళ్ళకి చెప్పడానికి అనువుగా అవి తయారు చేసి సత్యాలే చెప్పారు. కానీ మళ్ళీ ఒకళ్ళు ఉన్నారు 1%. 99 మంది సత్యాలే చెప్పారు పాపం. మరి ఆ ఒక్కళ్ళు నిన్ను బంధించేస్తున్నారు. అయితే నీకు శరీర భావన ఆనందంగా ఉండి నీకు మనోభావన ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వాళ్ళకి ఆకర్షితుడివై ఆకర్షితురాలువై అందులో బంధింపబడతావు. నువ్వే వెళ్ళి వాళ్ళేమి నీ ఇంటికి వచ్చి బంధించరు నిన్ను. వాళ్ళు దుకాణాలు తెరుచు కూర్చున్నారు. అజ్ఞాన దుకాణాలు, మాయా దుకాణాలు, అవిద్యా దుకాణాలు, అనేక రకాల దుకాణాలు నిన్ను అట్రాక్ట్ చేయడానికి తెలిసి కూర్చున్నారు. ఆఫర్లు పెడుతున్నారు. 1+1 ఆఫరు. మాయా ప్లస్ అజ్ఞానం. మీరు అజ్ఞానంలో పెడితే మాయ ఉచితంగా ఇస్తాం, మీరు భ్రమలో పెడితే అజ్ఞానాన్ని ఉచితంగా ఇస్తాం. అలా 1+1 ఆఫర్లు, అట్రాక్షన్ మనమే వెళ్ళి పెడుతున్నాం. అది తప్పేం కాదు. మళ్ళీ శరీర భావన మనోభావన ఇలాగే ఉంటుంది. నేను ఎవరిని ఏమి అంటలేదు అసలు. ఎందుకని అలా చెబుతున్న వాళ్ళు కూడా శరీర మనోభావంలో ఉన్నోళ్లే. ఇప్పుడు ఎవరైనా ఆధ్యాత్మికత పేరు మీద, భక్తి పేరు మీద మతాలు నడుపుతూ, మార్గాలు నడుపుతూ, దేవుళ్ళని, దేవతలని మిమ్మల్ని భౌతికమైన శరీరపరమైనటువంటి మనోపరమైనటువంటి కార్యాలలో నింపేసి మీ లోపల ఉన్నటువంటి మీ సహజ స్థితి అయినటువంటి మీ సహజ నిద్రాస్థితిలో ఏం జరుగుతుందో మీ సహజ స్థితి అయిన ఆ ప్రాణశక్తి స్థితిలోకి సృష్టి పంపిన దాన్ని గుర్తించనివ్వకుండా, మిమ్మల్ని మీరు చదువుకోనివ్వకుండా, మిమ్మల్ని గమనించుకోనివ్వకుండా, మిమ్మల్ని మీరు తెలుసుకోనివ్వకుండా, మీ ఆధ్యాత్మిక చదువు మిమ్మల్ని చదువుకోనివ్వకుండా, మీ ఆత్మజ్ఞానం చదువు మిమ్మల్ని చదువుకోనివ్వకుండా, మీతో మిమ్మల్ని ఉండనివ్వకుండా, మిమ్మల్ని మీ బయటికి లాగేసి శరీరంతో ఇంద్రియాలతో కలిపేసి మనసుతో కలిపేసి ఆ మనసుకు అనేక రకాల భక్తి మార్గాలని, ఆధ్యాత్మిక మార్గాలని, దైవ మార్గాలని, మత మార్గాలని ఆ మనసుకు పట్టించి భాషతో, భావాలతో, శరీరంతో మిమ్మల్ని అక్కడ ఉంచుతున్నారు. అంటే వాళ్ళు శరీర మనోస్థితుల్లో ఉన్నారు. పాపం వాళ్ళు కావాలని కూడా మోసం చేయట్లేదేమో. అసలు వాళ్ళు కూడా శరీర మనోస్థితుల్ని నమ్మటం వలన శరీరానికి సంబంధించినటువంటి ఒక రూప దేవుణ్ణో దేవతనో ఏర్పాటు చేసుకొని, శరీరపరమైన ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకొని, మనోపరమైన ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకొని, ఇదే అల్టిమేట్ సత్యమని, ఈ మన దేవుడు మనకు మోక్షాన్ని ఇచ్చేస్తాడని, ఈ మన దేవుడు మనకు తన లోకంలో ఆయన పక్కన మనకి పీటలో కుర్చీలు వేసి అక్కడ ఉంచుతాడని పాపం భావనలు తయారు చేసుకున్నారు. ఎందుకని భౌతికంలో మనం బతికేటప్పుడు అలాగే బతుకుతాం. శరీరపరంగా భౌతికంలో మనసుతో శరీరంతో బతికేటప్పుడు, కుటుంబ జీవితం గడిపేటప్పుడు, సంసార జీవితం గడిపేటప్పుడు ఎలా ఉంటాం మనం? ఖచ్చితంగా ఇలాగే ఉంటాం. మనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాం, సుఖంగా ఉండాలనుకుంటాం, ప్రశాంతంగా ఉండాలనుకుంటాం, ఎవరితో గొడవలు ఉండకూడదు అనుకుంటాం, జీవితంలో కష్టాలు ఉండకూడదు అనుకుంటాం, కన్నీళ్లు ఉండకూడదు అనుకుంటాం, మన ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వాలనుకుంటాం, మనకు అన్నీ జరిగిపోవాలనుకుంటాం, మనకు ఎప్పుడు రక్షణ ఉండాలనుకుంటాం, మనకు ఎప్పుడు మంచి జరగాలనుకుంటాం, మనకు ఎప్పుడు కష్టాలు రాకూడదు అనుకుంటాం. కనుక అలాంటి ఒక ఊహాలోకాన్ని మనసుతో తయారు చేసుకున్నారు. దాన్ని ఈ శరీర ప్రక్రియలతో ఇలా మనం చేసుకుంటూ వెళితే ఆ ఊహాలోకంలో ఆ ఊహాదేవుడి పక్కన కూర్చోవచ్చు అని చెప్పారు. పాప వాళ్ళు చెబుతుంది అబద్ధం కూడా కాకపోవచ్చు. శరీర మనస్సుల్లో వాళ్ళు ఉండటం వలన శరీర మనస్సుల్లో ఉన్న వాళ్ళకి చెబుతున్నారు అనుకుంటా. ఆ శరీర మనస్సులు దాటితే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అర్థం అవ్వచ్చు. కాబట్టి వాళ్ళని తప్పనడానికి లేదు. శరీర మనస్సులు దాటే వరకు ఆ మార్గాల్లోనే రావాలేమో. ఎందుకని అంటున్నానంటే అదే మార్గాల్లో నేను 30 ఏళ్ల పాటు వచ్చాను. సుమారు 30-35 ఏళ్ల పాటు ఆ మార్గాల్లోనే వచ్చాను. వస్తేనే ఇక్కడ దాకా వచ్చాను. ముందు ఆ మార్గాల్లోకి వెళ్ళాను. నేను కూడా వాటినే నమ్మాను. అవన్నీ నిజమని నమ్మాను. అప్పుడు నాకు మహిమలు, మాయలు ఎన్నో జరిగినాయి, ఎన్నో దైవ దర్శనాలు జరిగినాయి, ఎన్నో అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. అయితే అద్భుతాలు ఏంటి? నేను అద్భుతంగా భావించుకుంటున్నాను తప్ప నా జీవితాన్ని మార్చింది ఏం లేదు. నాకు ఆకలేం పోలా. ఏ దేవుడు వచ్చి నాకు ఆకలి పోగొట్టలా, ఏ దేవుడు వచ్చి, ఏ గురువు వచ్చి నాకు ఆకలి పోగొట్టలా, ఏ మతం వచ్చి నాకు ఆకలి పోగొట్టలా, ఏ జ్ఞాన గ్రంథం వచ్చి నాకు ఆకలి పోగొట్టలా, నా అనారోగ్యాలు పోగొట్టలా. అంటే అనారోగ్యాలు పోగొట్టలేదంటే ఎప్పుడో జలుబు పోయినప్పుడు నేను మహిమగా భావించుకున్నాను. మళ్ళీ జలుబు వచ్చింది. ఏదో ఒక జబ్బు తగ్గితే నేను గురు మహిమగా, తాయెత్తు మహిమగా, తావీజు మహిమగా, మతం మహిమగా, దేవుడు మహిమగా భావించుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ జబ్బులు వస్తున్నాయి. ఎవరో నా మరణాన్ని ఆపట్లా.
తాత్కాలికంగా ఈ పూట ఎవరన్నా అన్నం పెడితే అది గురు మహిమగా, తాయెత్తు మహిమగా, తావిజు మహిమగా భావించుకున్న, తాత్కాలికంగా ఇప్పుడు డబ్బులు వస్తే, తాత్కాలికంగా ఈ కష్టం తీరితే, తాత్కాలికంగా ఇప్పుడు ఏదో లాభం జరిగితే, తాత్కాలికంగా ఇప్పుడు ఈ సమస్యలోంచి బయటపెడితే అదంతా మహిమగా నేను భావించుకున్నా. కానీ తర్వాత మళ్ళీ కంటిన్యూ వస్తానే ఉన్న ఇబ్బందులు. అప్పుడు అర్థమైంది శాశ్వత ప్రాతిపదికన ఎందుకు ఇవి నశించటం లేదు అంటే, అసలు శాశ్వత ప్రాతిపదికన నశింపజేయడానికి అక్కడ ఒక దేవుడు, అక్కడ ఒక గురువు, అక్కడ ఒక విధానం పద్ధతి ఉంటేగా ఊరినే నీకు చెబుతున్నారు. అట్లు శాశ్వత ప్రాతిపదికన ఉన్నది ప్రాణశక్తి, నశింపులేనిది. అది నువ్వు భావించుకున్న దేవుడికి నువ్వు పరిమిత రూపమే పెట్టుకున్నావు. నువ్వు భావించుకుంటున్న ఆ దేవుడికి సంబంధించిన, ఆ దేవతకు సంబంధించిన, ఆ మతకు సంబంధించిన ఆ జ్ఞాన గ్రంథాలు పరిమితమే చెబుతున్నాయి. అపరిమితం అనంతత్వాన్ని చెప్పలేకపోతున్నాయి. ఎందుకని చెప్పాలంటే అన్ని మౌనం అయిపోవాలి. అది మౌనం అంటే అప్పుడు మతం మౌనం అయిపోవాలి, జ్ఞాన గ్రంథాలు మౌనం అయిపోవాలి, గురువులు మౌనం అయిపోవాలి, దేవుళ్ళు మౌనం అయిపోవాలి, దేవతలు మౌనం అయిపోవాలి. మొత్తం సృష్టిలో మనకు కనపడుతున్న ఆధ్యాత్మికమైన, భౌతికమైన సర్వము నిశ్శబ్దము, మౌనము, నిరాకారము, నిర్గుణము ఇలా తయారైపోవాలి. అంటే తెల్ల కాగితం అయిపోవాలి. అక్కడేం బొమ్మలు ఉండకూడదు, అక్షరాలు ఉండకూడదు. ఆ తెల్ల కాగితాన్ని ఎలా చెబుతారు? తెల్ల కాగితాన్ని ఎవరు చెప్పగలరు? అందుకని మనిషిని నడపడానికి అవసరార్థంగా శరీర మనోపరిధులకు అందించే అందుబాటులో ఎవరైనా మంచివాళ్ళు, నిజమైన వాళ్ళు ఆ తత్వాన్ని శరీరపరంగా, మనోపరంగా ముందు మనిషి గ్రహించి ఆ మార్గంలో నడవాలి గనక అలా చెబుతూ ఉండొచ్చు. అలా చెబుతున్న మంచివాళ్ళు ఎవరో కూడా మిమ్మల్ని మోసం చేయరు. మోసం చేయరంటే ఒకటే గుర్తు, ప్రపంచంలో మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే నీ డబ్బుని వాడుకోవచ్చు, తీసుకోవచ్చు, ధనపరమైనటువంటి మోసం. నీ సేవలో అంటే నీ శరీరాన్ని వాడుకోవచ్చు. మూడవది అక్రమ సంబంధాలు అంటే శారీరక కోరికలు, అలా నిన్ను వాడుకోవచ్చు. ఇది కూడా శరీరాన్ని వాడుకోవటమే, సేవల రూపంలో కానీ లేదా శారీరక కోరికల రూపంలో కానీ నిన్ను వాడుకోవచ్చు. ఇంతకు తప్ప ప్రపంచంలో ఎవరు నిన్ను మోసం చేయడానికి ఏం లేదు. కాబట్టి అలా మోసం చేసేవాళ్ళని తెలుసుకుంటే తెలిసిపోద్ది. లేదు, ఎవరైతే నిన్ను ఇలా నడిపించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ శరీరపరంగా, మనోపరంగా విషయాలను చెబుతూ శరీర మనస్సులను అదుపులోకి తెచ్చుకుంటూ నిన్ను నీ లోపలకు పంపి నీ ఆత్మశక్తి ఎరుక నీతోనే ఉన్నది, నువ్వే అయి ఉన్నది, అది శరీర స్థితిలో, మనోస్థితుల్లో నిన్ను నిలిపి ఉంచిన నీ ప్రాణశక్తే, నిద్రాస్థితిలో నువ్వు ఆ ప్రాణశక్తిలోకి వెళ్తున్నావు. అదే అనంత ఆత్మశక్తి. నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో. నీ మూడు స్థితులను నువ్వు పరిశీలించుకుంటా ఉండు. నీ మూడు స్థితులను ముందు నువ్వు నిశ్చయంగా గుర్తించు. నేను ప్రాణశక్తి స్థితిలోకి నిద్రలో వెళుతున్నాను, అది నిద్రాస్థితి కాదు, అనంత ఆత్మశక్తి స్థితిలోకి, నా స్వీయ ప్రాణస్థితి శక్తి స్థితిలోకి ప్రవేశిస్తున్నాను అని ఆ నిద్రాస్థితిని సత్యస్థితిగా, ప్రాణశక్తి స్థితిగా, అభావస్థితిగా, అనంత స్థితిగా నువ్వు తెలుసుకున్న రోజున, నీకు తెలియజేసిన రోజున అందరూ కరెక్టే. ఆ మతాలు కరెక్టే, ఆ గురువులు కరెక్టే, నీకు చెబుతున్న అందరూ అన్ని రకాలు కరెక్టే. అలా కాక నీ ధనానికో, నీ సేవలకో, నీ శరీరపరంగానో, అంటే శరీరపరంగా రెండు చెప్పాను. ఒకటి సేవలు, రెండు శారీరక సంబంధాలు. ఇలా ఎలా వాడుకున్నా లేదా నీ ధనాన్ని వాడుకున్నా అది నువ్వు గుర్తించి, ఇంకా అది మోసం జరుగుతుందా లేదా నీ ఇష్టం. లేదు నువ్వు ఇష్టపడిస్తే ఇంకా మంచిది. ఎందుకని ఇవన్నీ చేయాలంటే మీరు ఎవరో ఒకళ్ళు ఇవ్వకుండా ఇది జరగవుగా. భౌతికంలో శరీరపరమైన, మనోపరమైనటువంటి భక్తి విధానాలలో, మత విధానాలలో, మార్గ విధానాలలో నడపాలి అంటే ఆ నడిపే వాళ్ళకి ఎంతో కొంత ధన అవసరత ఉంటుందిగా, శ్రమ అవసరత ఉంటుందిగా. కాబట్టి వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లలో అది నిజమై నమ్మి నువ్వు ఇస్తుంటే ఆనందం, అది నీకు సంబంధించిన పర్సనల్ విషయం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని వెళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే సత్యము మూడు స్థితులలో ఉంది. మూడవ స్థితి నిద్రాస్థితి ఏది ఉందో, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని చెప్పారు. సుషుప్తి అంటే ఏంటి? నాకు తెలియకుండా నేను నిద్రలోకి పోతున్నాను, అక్కడ నాకేం తెలియదు, ఇంకా నాకు తెలియని అవస్థ సుషుప్తి అవస్థ అన్నారు. కాదు, అసలు సుషుప్తి అనేం కాదు, అది నేను ఎరుకతో పరిశీలించుకుంటే అది నా అవస్థ. ఇప్పుడు కూడా నేనేది. అయితే నాకు తెలుసు అని నేను అంటుంది ఎప్పుడు? మనసు వచ్చినప్పుడు.
నాకు తెలుస్తున్నది ఎప్పుడు? మనసు వచ్చినప్పుడు, మెలకు వచ్చినప్పుడు. ఆ తెలుస్తుంది ఏమని తెలుస్తుంది? మనసుకి ఈ శరీరం నేనని తెలుస్తుంది. శరీర మనస్సుల కలయిక లేకపోతే అసలు తెలియటం ఉండదు. శరీర మనస్సుల కలయిక తెలియటం. ఈ తెలియకపోవటమే మౌనము, అభావస్థితి. అదే నా నిద్రాస్థితి. అయితే దానిని నువ్వు అక్కడ మళ్ళీ తెలుసుకోవాలనుకోవాక ఉన్నది అది చూడంతే, అర్థం చేసుకో. తెలుసుకోవడానికి ఏముంది? ఎలా తెలుసుకుంటావు? శరీర మనస్సులు ఉంటేనే తెలుస్తుంది. ఏదైనా తెలియాలి అంటే శరీర మనస్సుల కలయిక. మరి అనంతాత్మశక్తిని తెలుసుకుంటావు. ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోవడం ఏం లేదు, తెలుసుకునే స్థితి కాదు అది. తెలియబడని స్థితి ఒకటి నాలో ఉన్నది, తెల్ల కాగితం వలె. స్వచ్ఛమైన సంపూర్ణ ఆకాశము. నా చుట్టూ ఉన్న ఖాళీ ఏమీ లేదని నేను అనుకుంటున్నా. ఏమీ లేకపోవటం కాదు, ఆ ఖాళీ అంతా అనంత ఆత్మశక్తే. అదే నా ప్రాణశక్తి స్థితి, అదే నా అనంత ఆత్మశక్తి స్థితి, అదే నా ఒరిజినల్ స్థితి. ఆ ఆకాశ స్థితిలో ఈ శరీర మనస్సులు ఆ ప్రాణశక్తి చేత కదులుతున్నాయని తెలుసుకుంటే చాలు. అయితే అది తెలుసుకుని స్థిరపడాలి అంటే నువ్వు దాన్ని నమ్మాలంతే. నమ్మాలి అంటే నువ్వు పరిశీలించాలి. నమ్మటానికి ఏదో గుడ్డుగా లేనిదని నమ్మటం కాదు. నువ్వు దాన్ని ఉన్న స్థితిని అనుభవించు. అనుభవించడానికి ఏముంటుంది అక్కడ? అనుభవం లేని స్థితి అది. అనుభవం లేని స్థితిని అనుభవించడం నేర్చుకో. అది చిత్రం అక్కడ. అయితే అది జ్ఞానానికి అర్థమవుతుంది. అదే చెప్పేది, శరీరానికి అర్థం కాదు, మనసుకు అర్థం కాదు, జ్ఞానానికి అర్థమవుతుంది. అందుకే మనం చూడండి, ఈ శీర్షికలు మొదలుపెట్టిన కానీ కొంతమంది 3 సంవత్సరాల నుంచి అంటున్నారు. సుమారుగా నేను మొదలుపెట్టి 3.5 సంవత్సరాలు అయింది. చాలామంది అప్పటి నుంచి వింటున్నారు, కొంతమంది మధ్యలో వదిలేసి ఉంటారు, కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, నేను 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి వింటున్నానండి అని. 3 సంవత్సరాల నుంచి మీరు జ్ఞానంతో గ్రహిస్తున్నారు తప్ప మీకు ఎక్కడైనా శరీరం తగిలిందా? నేను ఎలా ఉంటానో మీకు తెలియదు, మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఇప్పుడు మనస్సులు తగిలినాయా? మనసులో ఏముంటే శరీరంతో గ్రహించిన ఉంటే ఇక్కడ జ్ఞానమే తగులుతుంది చూడండి మీకు. అందుకే చెప్పే మనిషి కనపడకపోతే జ్ఞానస్థితిలోకి వెళ్ళిపోతారు మీరు. అది మనసు ద్వారా గ్రహించబడవచ్చు, శబ్దం ద్వారా గ్రహించబడవచ్చు, శరీరం ద్వారా గ్రహించబడవచ్చు. ఎప్పుడైతే చెప్పే వ్యక్తి రూపం లేదో, రూపారాధన లేదు, ఊహించుకోవడం లేదు. ఆయన అంత గొప్పడు, ఈయన ఎంత గొప్పడు, ఈవిడెంత గొప్పది, ఆవిడ అంత గొప్పది, వాళ్ళు దేవుళ్ళు, వీళ్ళు దేవతలు, వీళ్ళు గురువులు, వీళ్ళు మహనీయులు, వీళ్ళు మాతాజీలు, వీళ్ళంతా రూపాలకు పెట్టాం మనం పేర్లు. ఇవి కిటికీలు, అవి తలుపులు, ఇవి మైకులు, ఇలా మనం పేర్లు పెట్టినట్టు చెంబులు, తవ్వేళాలు అన్నట్టు అలాంటి పేర్లు అవి కూడా. అయితే నేను తక్కువ చేయాలని చెప్పట్లా, నిజంగా వాళ్ళంతా గొప్పవాళ్లే. కానీ సేమ్ పేర్లు ఒకటే, నామాలన్నీ అంతే. రూపాల వలన నామాలు పెట్టుకున్నాం మనం. ఎప్పుడైతే రూపం లేదో ఆ వ్యక్తితో నామంతో కూడా పని లేదు, ఊహ కూడా లేదు. ఎప్పుడైతే చెప్పే వ్యక్తి మనకు తెలియటం లేదో, అంటే గ్రహింపబడుతున్న విషయంలో దృశ్యము రూపము ఏమీ లేవో, శబ్దస్పర్శ రూపరస గంధములు లేవో, కానీ విషయం గ్రహించబడుతుందో అది జ్ఞానముచే గ్రహించబడుతున్న జ్ఞాన విషయం. అది జ్ఞానం, అది కూడా మనస్సులోకి వెళ్ళింది, కానీ అది జ్ఞానము, అనంత జ్ఞానం. ఇంద్రియముల ద్వారా, శరీరము ద్వారా గ్రహించబడేదంతా కూడా మనసులోకి వెళ్తుంది, కానీ అది ప్రాపంచిక జ్ఞానం, పరిమిత జ్ఞానం. ఇక్కడ ఆధ్యాత్మిక చదువులో జరుగుతుంది ఏంటి? జ్ఞాన సంబంధం. మీరు ఎప్పుడైనా విశాలం అవ్వాల్సిందే. పరిమిత మనస్సులో వేసుకున్నా, పరిమిత శరీరంతో శబ్దం ద్వారా గ్రహిస్తున్నా, మీకు ఎదురుగా దృశ్యము నామము తెలియదు చెబుతున్న వాళ్ళదే. కేవలం జ్ఞాన సంబంధమే మిగులుతుంది మీకు. మీరు ఇంకా భౌతికమైన ఏ సంబంధము పెట్టుకోలేరు. భౌతికమైన ఏ సంబంధము లేనప్పుడు మనసు ఊహించుకోవడానికి కుదరదు. దానికి మనసు కూడా ఏ భౌతిక సంబంధము పెట్టుకోలేదు, శరీరం ఏ భౌతిక సంబంధము పెట్టుకోనప్పుడు అక్కడ ఉండేది జ్ఞాన సంబంధం, అదే గ్రహిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి శరీర మనోస్థితులను దాటినటువంటి ప్రాణశక్తి స్థితి అనుభవానికి అందేది కాదు. భావాలు ఉండవు, అభావ స్థితి, అనుభవ రాహిత్య స్థితి. అనుభవాలు లేని స్థితిని ఎలా అనుభవించాలి? భావాలు లేని స్థితిని ఎలా భావించాలి? దృశ్యాలు లేని స్థితిని ఎలా చూడాలి? శబ్దాలు లేని స్థితిని ఎలా వినాలి? వాసనలు లేని స్థితిని ఎలా గ్రహించాలి? స్పర్శలు లేని స్థితిని ఎలా పట్టుకోవాలి? అంటే జ్ఞానంతో పట్టుకోవాలి. అర్థమవుతుందిగా?
అర్థమవుతుందిగా, జ్ఞానంలో అర్థమవుతున్నదే జ్ఞానానుభవము. శబ్దస్పర్శ రూపరసగంధములకు అతీతముగా అర్థమవుతుందే, అర్థమవుతున్న స్థితిలో కూర్చో. అందుకని మనిషి ఏంటంటే సహజంగా నిద్రాస్థితిలో ఎందుకు వదిలేస్తున్నాడు, మెలకువ స్థితిని ఎందుకు పట్టుకుంటున్నాడంటే ఈ విచారణ ఎవరు చెప్పలేదు. ఇలా అనుకో, ఇలా విచారించు, ఇలా అన్వేషించు, ఇలా భావించు, ఇలా తెలుసుకో. అందరూ భావస్థితులే చెప్పారు, అందరూ భావస్థితులని చెబుతున్నారు. ఆధ్యాత్మిక మార్గాల్లో, భక్తి మార్గాల్లో కూడా భావస్థితులే చెబుతున్నారు, పరిమితాలే చెబుతున్నారు. పరిమిత ప్రార్థనాలయాలు కట్టుకుంటాం, పరిమిత మతాలు ఏర్పరచుకుంటాం, పరిమిత ఆచార సాంప్రదాయాలు ఏర్పరచుకుంటాం, పరిమిత విధానాలు ఏర్పరచుకుంటాం, పరిమిత రంగులు పెట్టుకుంటాం, పరిమిత వేషభాషలు పెట్టుకుంటాం. ఇదంతా భౌతికమే. పేరు ఆధ్యాత్మికం కావచ్చు, పేరు భక్తి కావచ్చు, పేరు దేవుడు కావచ్చు, పేరు మతం కావచ్చు, కానీ మొత్తం భౌతికమే. శరీర మనస్సులతో చేసేదంతా భౌతికమే. శరీర మనస్సులను దాటించేది ఆధ్యాత్మికం. ఇది దాటించాలి నిన్ను. దాటిస్తే ఏమవుతుందంటే అనుభవం లేని స్థితిని అనుభవించేది జ్ఞానం. అది ఎరుక. అంటే అక్కడ ఏముంది అంటే ఎరుక ఉంది. చచ్చిపోయిన శవం కాదు, అది సజీవత్వం ఉంది. అంతే. సజీవత్వం ఎలా ఉంది, ఇలా ఉంది, అలా ఉందని చెప్పడానికి లేదు. ఎంత ఉంది, ఎంత ఉంది, అంత ఉందని చెప్పడానికి లేదు. అది మౌనము. ఆ సజీవత్వమే మౌనం, ఆ ఎరుకే మౌనం. నిజమైన మౌనం ఏంటి అంటే ఆ ఎరుక. ఆ నిజమైన మౌనాన్ని చేరటానికి మీరు స్టార్టింగ్లో వాక్ మౌనం పెట్టుకోవచ్చు, మీకు నచ్చినటువంటి మౌనాలు రకరకాలు పెట్టుకోవచ్చు, సాధనాపరమైనవి. కానీ నిజమైన మౌనం, నిజమైన ప్రశాంతత, నిజమైన పవిత్రత, నిజమైన నిర్మలత్వం, నిజమైన నిశ్చలత్వం, నిజమైనవన్నీ ఏంటి? ఆసక్తే. ఏంటది అంటే అభావస్థితి. అభావస్థితిని నేను ఎలా గుర్తించగలనండి? భావాలు మీరు ఇప్పుడు మాటలతో చెప్పుకుంటున్నాం కాబట్టి, మీరు చెప్పినటువంటి మాటలు మీ నోటి ద్వారా శబ్ద రూపంలో వస్తున్నాయి కాబట్టి, అవి మా శరీరంలో చెవి ద్వారా వింటున్నాం కాబట్టి, విన్నదాన్నే అర్థం చేసుకొని లోపల మనసుగా ఏర్పడి ఆ జ్ఞానం మనసులో పడింది కాబట్టి, ఇదంతా శరీర మనస్సులతోనే జరిగింది కదా. మరి ఎలా అంటే దీనిని గ్రహించింది ఎవరు? జ్ఞానము. నాలో ఉన్న జ్ఞానాన్ని, అంటే నేను ఆల్రెడీ గ్రహించినటువంటి విషయాన్ని నేను నోటి ద్వారా శబ్దం ద్వారా వదిలితే, చప్పుడు చేస్తే, మీరు ఆ చప్పుడిని మీ చెవి ద్వారా గ్రహించి లోపలికి తీసుకొని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నది జ్ఞానము. అర్థం చేసుకుంది మనసుగా ఉంది. ఎందుకని? గ్రహించినవన్నీ, ఇంద్రియాలతో గ్రహించినవన్నీ మనసుగా ఉంటాయి. ఇది కూడా అలాగే మనస్సుగా ఉంది, కానీ అది జ్ఞాన మనస్సు. ఇంద్రియాల మనస్సు కాదు, శరీరపరమైన మనస్సు కాదు, అది జ్ఞాన మనస్సు. అంటే జ్ఞానం జ్ఞానాన్ని గ్రహించింది అంతే, అది జ్ఞాన మనస్సు. అంటే జ్ఞాన మనస్సులో జ్ఞానానుభవం కుదురుతుంది. అభావస్థితి, ఏ భావము లేని స్థితిని ఎలా పట్టుకోవాలి అంటే, జ్ఞానం పట్టుకుందిగా. ఏ భావం లేని స్థితి ఒకటి ఉందని చెబుతుందిగా. ఇప్పుడు నా చుట్టూ ఖాళీ ఉందని చెబుతుంది ఎవరు? ఈ ఆకాశం అంతా ఖాళీనే అంటుంది ఎవరు? నేనే. నాకు తెలుస్తుందిగా ఖాళీ అని. కానీ ఖాళీని నాకు వద్దు అనుకుంటున్నాను నేను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనిషికి నా చుట్టూ ఖాళీ ఉందని నాకు తెలుసు, ఇదంతా ఆకాశం అని నాకు తెలుసు, దీనికోసం నేనేం పరిశోధన చేయక్కర్లా, పరిశీలన చేయక్కర్లా, నేనేం ల్యాబొరేటరీలో సైంటిస్ట్ని అయిపోవక్కర్లా. అసలు ఇదంతా ఖాళీ అని నేనే చెబుతున్నా. దీన్ని ఆకాశం అని పిలుస్తుంది నేనుగా. నేను నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను, నిద్రలో చాలా హాయిగా ఉందని చెబుతుందే నేనుగా. దీనికి మళ్ళీ ల్యాబొరేటరీలో సైంటిస్ట్ని అవడం ఎందుకు నేను? ఆ స్థితిని అర్థం చేసుకుంటే చాలు. ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నదని చెబుతున్నావు కదా, మరి ఉన్న స్థితి ఏంటని అర్థం చేసుకో, పరిశీలించు. అదే శక్తి స్థితి. దాన్ని జ్ఞానంతోనే గ్రహించాలి. అంటే మన శరీరానికి, మన మనస్సుకి అతీతంగా మనలో జ్ఞానం ఉన్నది. అదే ఎరుక, ఎగ్జిస్టెన్స్. దాన్నే అవేర్నెస్ అన్నారు. అనేక పేర్లు పెట్టారు దాన్ని. అది ఎలా ఉందంటే అలా ఇలా ఏమి లేదు, శరీరంలో లేదు, మనస్సులో లేదని చెప్పాలి అంతే. ఇంకెలా ఉందని చెప్పడానికి లేదు. శరీర మనస్సుల్లో లేదు. శరీర మనస్సులతో ప్రపంచం నుంచి గ్రహించే ఏ విషయంలోనూ లేదు. అది భావంలోనూ లేదు, అది భావోద్వేగంలోనూ లేదు, అది పరిమితంగా అసలు లేదు. మరి అది ఎలా ఉంది? మౌనంగా ఉంది. ఎరుక ఎలా ఉంది? మౌనంగా ఉంది. ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది? అనేది మౌనంగా ఉంది.
ఉనికి ఎలా ఉంది? మౌనంగా ఉంది. ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, ఉనికి ఎలా ఉంది? మౌనంగా ఉంది. ఆ మౌనం ఎలా ఉంది? అది పవిత్రమైందేనా? చాలా పవిత్రమైంది. ఎందుకంటే అసలు అందులో అపవిత్రత లేదు. మౌనంగా అక్కడ భావం లేదుగా అసలు అక్కడ అపవిత్రం అవటానికి. అది నిశ్చలమైందేనా? బ్రహ్మాండం అంటే నిశ్చలంగా ఉంది. ఎందుకని? భావం లేదుగా కదలటానికి. అది నిర్మలత్వం, నిశ్చలత్వం, అఖండత్వం, ఆనందత్వం, సర్వవ్యాపకం. ఏది? ఎగ్జిస్టెన్స్, ఉనికి, అవేర్నెస్, ఒక ఎరుక. ఒకసారి గమనించి చూసుకోండి. అదే జ్ఞానస్థితి. ఆ జ్ఞానస్థితిలో కాసేపు అలా కూర్చోండిపోండి. అదే మౌనము. అది నిజమైన శాశ్వత మౌనం. దాంట్లోకి రోజు మనం నిద్రలో వెళ్తున్నాం. అదేం కొత్తది కాదు, గొప్పది కాదు. మీరు ఎక్కడెక్కడికో పరుగులు తీసేసి, ఎవరెవరి దగ్గరకో పరుగులు తీసేసి, ఏవేవో సాధనలు చేసేసి, ఏవేవో ఫీజులు కట్టేసి, ఏవేవో వాళ్ళు చెప్పిన సేవలు చేసేసి, ఏవేవో వాళ్ళు చెప్పిన డ్రెస్సులు వేసుకొని, వేషభాషలు వేసేసుకొని దాన్ని పొందటానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అవన్నీ మళ్ళీ మిమ్మల్ని బయటికి తీసుకుపోతాయి. శరీర మనస్సులకు సంబంధించినవి. అది మన సహజ స్థితి. నీది, నాది, అందరిది సహజ స్థితి. అందరం ఆ సహజ స్థితిలో ఏకంగానే ఉన్నాం. అంటే ఎరుక స్థితిలో అందరం ఒకటే. ప్రాణశక్తి స్థితిలో ఉన్నది ఒకటే, అందరం ఒకటే. అనంతత్వ స్థితిలో అందరం ఒకటే. ఆ ప్రాణశక్తి, ఆ ఎరుక, ఆ ఉనికి ఏదుందో నాలో, ఆ జ్ఞానస్థితి అంటే ఆ ఉనికి ఉంది అని నాకు తెలుస్తుంది. నా ఉనికి నాకు తెలుస్తుంది. నా ఎగ్జిస్టెన్స్ నాకు తెలుస్తుంది. నా ఎరుక నాకు తెలుస్తుంది. నా శరీరంతో, నా మనస్సులతో సంబంధం లేని ఎరుక నాకు తెలుస్తుంది. ఆ తెలుసుకోవటాన్ని పెంచుకోవాలి అంతే, అంతకంటే ఏం లేదు. ధ్యానం ఎందుకు చేయాలి? తపస్సు ఎందుకు చేయాలి? నా లోపలికి నేను ఎందుకు వెళ్ళాలి? నేను మౌనంగా ఎందుకు కూర్చోవాలి? కాసేపు ఎందుకు కూర్చోవాలి? నిశ్శబ్దంగా ఎందుకు కూర్చోవాలి? అంటే శరీర మనస్సులతో కలిసిన ఎరుకని మనం గుర్తిస్తున్నాం. శరీర మనస్సులతో కలిసిన ఉనికిని మనం గుర్తిస్తున్నాం. శరీర మనస్సులతో కలిసిన అన్ని విషయాలని మనం గుర్తిస్తున్నాం. శరీర మనస్సులకు సంబంధం లేకుండా నా ఉనికి ఉన్నది. శరీర మనస్సులకు సంబంధం లేకుండా నా ఎరుక ఉన్నది. శరీర మనస్సులకు సంబంధం లేనటువంటి ఏ భావము పుట్టనటువంటి అభావ స్థితిలో నా సజీవత్వము నాకు అర్థమవుతున్నది, ఉన్నది అని తెలుస్తున్నది. దాన్ని శరీర మనస్సులకు సంబంధం లేకుండా ఆ స్థితిని పట్టుకొని పెంచుకోవటానికి ధ్యానము, తపస్సు చేయాలి. నా లోపలికి నేను వెళ్ళాలి. అందుకు మౌనం పెట్టుకోవాలి. మౌనం యొక్క అవసరం అది, ఆవశ్యకత అది. అభావస్థితికి చేరుకోవడానికి మౌనం పెట్టుకోవాలి. నీ శరీర మానసిక స్థితుల క్రియలను తగ్గించుకోవాలి. వీలున్నంత తగ్గించుకోవాలి. అలాని మొత్తం తగ్గించడం కుదరదు. బతికుండాలి. ఇక్కడ అసలు ఈ సాధన చేయాలన్నా బతికుండాలి. ఆ అభావ స్థితిలోకి, ఎరుక స్థితిలోకి, ఆ ఎగ్జిస్టెన్స్, ఉనికి స్థితిలోకి దాన్ని గుర్తించాలి అంటే ఆ గుర్తించే స్థితిలోకి వెళ్ళాలన్నా నీకు శరీరం ఉండాలి, మనసు ఉండాలి. కాబట్టి శరీర మనస్సుల క్రియలను కొంత తగ్గించుకో. శరీరం సృష్టి సహజంగా సృష్టించింది. మనసు, శరీరం ప్రపంచంలో తన అవసరాలు తీర్చుకుంటున్నప్పుడు మనసు ఏర్పడింది. అది సృష్టి ఏర్పాటే. శరీర మనస్సులతో సృష్టిలో హాయిగా బతుకు, ఆనందంగా బతుకు. పంచేంద్రియాలు సృష్టి పెట్టింది. స్త్రీ పురుషులు సృష్టి పెట్టింది. వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టాలని సృష్టి పెట్టింది. ఇదంతా భూతని నీకు ఎవరు చెప్పారు? ఇదంతా భూతని చెప్పిన వాళ్ళు భూతు. ఎందుకనంటే వాళ్ళు సృష్టినే వెక్కిరిస్తున్నారు. సృష్టిని వెక్కిరించేంత గొప్పవాళ్ళమా మనం? సృష్టిని తప్పుపట్టేంత గొప్పవాళ్ళమా మనం? నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఒకళ్ళు మీరు నేచర్నే గాడ్ అంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఉన్నదాన్ని అర్థం చేసుకోవటమే తప్ప ఇది తప్పు, ఇది రైటు అని నేచర్ గురించి చెప్పేంత గొప్పతనం, సాహసం చేయకండి. అది మూర్ఖులు చేస్తారు. మన శరీరం సృష్టి సహజం. సృష్టించిన శరీరం మన మొదటి స్థితి. ఈ శరీరం వలన ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలతో ప్రాణశక్తిలో ఏర్పడుతున్న మనస్సు మన రెండవ స్థితి. ఈ రెండు స్థితులు ఇలాగే జరగాలని నిర్ణయించింది సృష్టి, ప్రకృతి శక్తి, విశ్వశక్తి. అదే నా ప్రాణశక్తి. అలానే అది నన్నేం మోసం చేయలే, ఇందులో బంధించేయలే. ప్రతిరోజు నేను నిద్ర పేరుతో 8 గంటలు వెళ్ళిపోతాను.
అలాగే ప్రతిరోజులో విశ్రాంతి పేరుతో అనేక సార్లు నేను ప్రశాంత స్థితిలో శరీర మనస్సులను ఆపి కూర్చుంటాను. కానీ నాకు తెలియదు, అవి అతి తక్కువగా ఉంటాయి, గుర్తించడం నేర్చుకోవాలి నేను. ఇప్పుడు అది నా శరీర మనస్సులకు అతీతమైనటువంటి నాలో ఉన్నటువంటి నిశ్చల నిర్మల ఎరుకని పిలువబడే, విట్నెసింగ్ అని పిలువబడే, ఎగ్జిస్టెన్స్ అని పిలువబడే, ఉనికి అని పిలువబడే, ప్రాణశక్తి అని పిలువబడే, ఆత్మశక్తి అని పిలువబడే, నా మౌనం అని పిలువబడే, నిశ్చలత్వం అని పిలువబడే, నిర్మలత్వం అని పిలువబడే, ప్రశాంతత అని పిలువబడే, పవిత్రత అని పిలువబడే, నేను అనేక పేర్లు పెట్టుకున్నా, పిలువబడే నా సొంత స్థితిలోకి నేను రోజు వెళుతున్నాను. ఆ వెళుతున్న దాన్ని నేను ఇప్పుడు గుర్తిస్తే చాలు వెళ్తున్నానని. ఆల్రెడీ 3 స్థితుల్లో అదే ఉంది. అది లేనిది లేదు, అది సాధించటం కుదరదు, అది ఉన్నదే, సాధించేది కాదు, ఆల్రెడీ ఉన్నదే అది. దాని మీద శరీర మనోస్థితులు బతుకుతున్నాయి. శరీర మనోస్థితులు అంతమైపోతాయి, అది ఉండిపోద్ది. దాని మీదే, ఆ ప్రాణశక్తి స్థితి మీదే ఈ శరీర మనోస్థితులు బతుకుతున్నాయి. ఆ ఎరుక మీదే, ఆ ఉనికి మీదే, ఏ భావము లేని ఆ అభావ స్థితి మీదే భావాలు బతుకుతున్నాయి. ఆ ఉనికి మీదే నామరూపాదులు పంచేంద్రియాలు అన్నీ బతుకుతున్నాయి. ఆ ఉనికి మీదే, ఆ ఎగ్జిస్టెన్స్ మీదే, మొత్తం ఆ ఎరుక మీదే మొత్తం మన చలనం, ఈ సృష్టి అంతా నడుస్తుంది. జస్ట్ ఉనికి ఉందని గుర్తించు చాలు, ఎరుక ఉందని గుర్తించు చాలు. అలా గుర్తించాలంటే ఏం చేయాలి? శరీర మనస్సులను ఆపి నీ ఉనికి స్థితిని నువ్వు గుర్తించు, నీ ఎరుక స్థితిని నువ్వు గుర్తించు, అంతే. నీ నిద్రాస్థితిని నువ్వు గుర్తించు. నేను ఆ స్థితిలోకి వెళ్తున్నాను, అది నా స్వీయ స్థితి, అది 3 స్థితుల్లో ఉందని అర్థం చేసుకో, గ్రహించు, గుర్తించు, దానికి విలువివ్వు. దానికి విలువిచ్చి దాన్ని గుర్తించి ఆ గుర్తింపు స్థాయిని, ఆ విలువిచ్చిన స్థాయిని పెంచుకునే ప్రయత్నమే ధ్యానము, తపస్సు, విచారణ, అన్వేషణ, పరిశోధన. నన్ను నేను పరిశీలించుకోవటం, నన్ను నేను తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకోని రమణ మహర్షి చెప్పినా, నువ్వు తెలుసుకో, అది నీవే అయి ఉన్నావని వేదాలు తత్వమసి అని చెప్పినా, అది తెలుసుకున్న వాళ్ళంతా అహం బ్రహ్మస్మి అనే భావన కలుగుతుంది నాయన, ఆ బ్రహ్మము నేనే అని చెప్పిన, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి పదాలు మహాత్ములు వేదాలు మనకు అందించిన, అనేక మతాలలో ఈ సత్యాలు చెప్పబడినా అది నువ్వే, ఇప్పుడు కూడా నువ్వే, ఎప్పుడూ నువ్వే, ఎప్పుడూ ఉండేదదే, ఎప్పుడూ ఉన్నదదే. అది శాశ్వతము. అశాశ్వతం ఏంటంటే నామరూపాదులు. మన రూపం ఇదిగో ఈ శరీరం, దీనికి ఉన్న పేరు శరీరం, రూపం కాబట్టి పేరు వ్యావహారిక సత్యం. ఈ శరీరం ద్వారా ఏర్పడిన మనస్సు, ఇవన్నీ అశాశ్వతాలు, కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి. ఎంతకాలం అంటే శరీర ఆయువు 100 ఏళ్ళు, ఇది మనిషికి, మిగిలిన జీవరాశులకు మిగిలినట్టుగా ఉంది. కానీ శాశ్వతత్వానికి అసలు కాలమే లేదు, అది ఎప్పుడూ ఉంది. అదే నా ప్రాణశక్తి. దానిని గుర్తించటానికి అత్యవసరం మౌనము. మౌనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మౌనం యొక్క విశిష్టత ఏంటి? మౌనం ఎందుకు అంటే, పవిత్రత ఎందుకు అంటే, నిర్మలత్వం ఎందుకంటే, నిశ్చలత్వం ఎందుకంటే, పవిత్రత అన్న మౌనమే. ఎందుకని అపవిత్ర కార్యాలు చేయకుండా ఆగిపోవడం మౌనమేగా, చెడు చేయకుండా ఉండడమేగా పవిత్రత. అలా నిన్ను నువ్వు ఆపుకోవటం, అందుకని ఇవన్నీ కలిపితే మౌనం. మౌనం ఎందుకు అంటే, నీ ఎరుక మౌనంగా ఉంటుంది, నీ విట్నెస్సింగ్ మౌనంగా ఉంటుంది, నీ సెల్ఫ్ మౌనంగా ఉంటుంది, నీ ఉనికి మౌనంగా ఉంటుంది, నీ శాశ్వతత్వం మౌనంగా ఉంటుంది. మౌనము అంటే అభావస్థితి, భావములు పుట్టవు. భావములు పుట్టేది పరిమిత స్థితి. ఏ భావమైనా పరిమితత్వంలో పుడుతుంది. సముద్రంలో కెరటాలు పుట్టినట్టు, సముద్రంలో తరంగాలు పుట్టినట్టు. సముద్రం ఎప్పుడు అభావ స్థితిలో ఉంటుంది, కెరటాలు ఎప్పుడు భావస్థితిలో ఉంటాయి. అందుకని నీ ఉనికిని నువ్వు గుర్తించు చాలు, అది ఉన్నదే. దానికోసం ఎక్కడికి వెళ్ళకు, ఏ పొరుగులు చేయకు, పిచ్చ రకాలుగా బుర్ర పాడు చేసుకోకు. అనేక పుస్తకాలు చదివేసి, అనేక గ్రంథాలు చదివేసి, ఎక్కడెక్కడో విహారయాత్రలు చేసి వచ్చాను, సూక్ష్మ లోకాలన్నీ తిరిగేసి వచ్చాను, ఆ లోకానికి వెళ్ళాను, ఈ లోకానికి వెళ్ళాను, ఆ దేవుళ్ళు కనపడ్డారు, ఈ దేవుళ్ళు కనపడ్డారు, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అని మహిమలు మాయలతో ప్రజలను తప్పుదోవ పట్టించకు, నువ్వు తప్పుదోవ పట్టకు. అదంతా భ్రమ, అదంతా మామూలు సినిమా లాంటిది. మనోళ్ళు బోల్డ్ సినిమాలు తెస్తున్నారు. ఒక రోజుకి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఎన్ని వందల వేల సినిమాలు రిలీజ్ అవుతాయో, అది మనిషి మెదడులోంచి ఊహలోంచి పుట్టింది. ఇవి కూడా సినిమాలే. ఇలా మాయలు మహిమలు అని చెప్పి వాళ్ళందరూ సినిమాలే చూపిస్తున్నారు మీకు. కాదు, ఈ ఆధ్యాత్మికత సినిమాలు, ఆధ్యాత్మిక సినిమాలు. మాయలు మహిమలు, గారడీలు, మంత్రతంత్ర యంత్రాలు, తాయెత్తులు, తావీజులు అన్నీ ఆధ్యాత్మిక సినిమాలు.
భౌతికంలో మనం నిజంగా కావాలని ఎంటర్టైన్మెంట్కి సినిమాలు తీసుకున్నాం, తప్పేం లేదు. ఈ ఆధ్యాత్మిక సినిమాలు చూస్తే సరదాగా చూడండి, వింటే సరదాగా వినండి, కానీ సినిమాని తెలుసుకోండి. సత్యం ఏంటంటే అది నువ్వే. ఏ విషయం నేను చెబుతుంది కాదు, మీ శరీరమే చెబుతుంది. మిమ్మల్ని మీరు చూసుకుంటే తెలిసిపోద్ది. దీనికి ఎవరో చెప్పడం ఎందుకు? అందుకని రోజు మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ 3 స్థితులను అబ్జర్వ్ చేసుకోండి: శరీర స్థితి, మనోస్థితి, ప్రాణశక్తి స్థితి. నిద్రాస్థితిని గమనించండి, విశ్రాంతిని గమనించండి. మౌనం యొక్క ఆవశ్యకత ఏంటి, మౌన సాధన వలన ఉపయోగం ఏంటి అంటే, మౌనంగానే అది ఉంది కనుక మౌనంతోనే దాన్ని పట్టుకోగలం. సంపూర్ణ జ్ఞానస్థితి ఏంటి, అసలు జ్ఞానం సంపూర్ణంగా ఉంటే ఎలా ఉంటుంది అంటే మౌనంగా ఉంటుంది. అందుకని మౌనం అత్యవసరం. దేనికి? నా ఉనికిని నేను తెలుసుకోవటానికి, నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవటానికి, నా నిజస్థితిని, నా ఆనంద ఆత్మశక్తి ఎరుకని నేను పొందడానికి. అది అక్కడే ఉంది, సాధించటానికి కాదు. ఉన్న స్థితిని చూడట్ల నేను, అంతే. అది చూడటానికి మౌనం కావాలి. ఎందుకని? శరీర మనస్సులు కదులుతున్నప్పుడు మౌనం ఉండేది ఛాన్సే లేదు. మౌనం అంటే శరీర మనస్సులను ఆపే ప్రక్రియ, అవి ఆగే ప్రక్రియ. భావాలు కూడా ఆగే ప్రక్రియ, అభావ స్థితి. అందుకని మౌనం అవసరం, అత్యవసరం. ఆధ్యాత్మికతకి అతి అవసరం, అత్యవసరం. ఆ మౌనమే నిశ్చలత్వం, నిర్మలత్వం, ప్రశాంతత, పవిత్రత, రకరకాలు. ఇవన్నీ ఆవశ్యకతలు ఏంటంటే అన్నీ కలిపి ఒకటే మౌనం. అవన్నీ అవసరమే. ఆలోచించి చూడండి, అర్థమైతే ముందుకు సాగిపోండి. అర్థం కాలేదు, ఆచరిస్తున్నాం, ఇంట్రెస్ట్ ఉంది, ఆధ్యాత్మిక చదువుకుంటున్నాం, ఆత్మజ్ఞాన చదువు మార్గంలో నడుస్తున్నాం, మమ్మల్ని మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, మాలో గుణమార్పు కలుగుతుంది, భౌతిక జీవితంలో మంచిగా ధర్మంగానే జీవిస్తున్నాం అనుకునేవాళ్ళు ఎవరైనా విని సందేహాలు ఏమైనా వస్తే అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ చెప్పుకుందాం. ఇలా రోజు మన 3 స్థితులను మనం గుర్తు చేసుకునే ప్రయత్నం, శరీర మనస్సు ప్రాణశక్తి స్థితులను. ప్రాణశక్తి స్థితిలో, అనంతాత్మశక్తి స్థితిలో నేను అనంతాత్మశక్తిని అని నిలబడే వరకు ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దానికోసమే ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన శీర్షికలు. నేను ఆ స్థితిని పొందే వరకు నాకు శరీరంలో ఓపుకుంటే, ఏ అనారోగ్యాలు లేకుండా ఉంటే, ఆయువు పర్మిట్ చేసి, శరీరం పర్మిట్ చేసి చవటానికి సహకరిస్తే, కుటుంబ పరిస్థితులు, సమాజ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, భౌతిక పరిస్థితులు అన్నీ సహకరిస్తే తప్పకుండా మీకు రోజు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది మీకు గుర్తు చేయటం కాదు, నాకు నేను గుర్తు చేసుకోవటం. కాసేపు నా ఆధ్యాత్మిక చదువు నేను చదువుకోవటం, కాసేపు నా ఆత్మజ్ఞానం చదువు నేను చదువుకోవటం. ఏమి లేదు, నేను చదువుకునేదాన్ని బిగ్గరగా మీకు వినిపిస్తున్నాను అంతే. ఇక ఇది అర్థం కాలేదు, ఇదేదో గజిబిజిగా గందరగోళంగా ఉంది, ఈయనకి నచ్చినట్టు, ఈయనకి తోచినట్టు ఈయన ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు అని అనుకునే వాళ్ళు ఎవరైనా, అనిపించిన వాళ్ళు ఎవరైనా దయచేసి ఇది వినబాకండి. మీ మార్గాలలో మీరు చక్కగా ఆనందంగా హాయిగా సాగిపోండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇక్కడ అన్నీ కరెక్టే. ఎవరి మార్గాల్లో వాళ్ళు సాగిపోయింది, ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.